సో చూడండి గైస్, సో మనం ప్రీవియస్ గా టాపిక్స్ వచ్చేసరికి సో నార్మల్ గా అకౌంట్స్ ని మనం రిసిప్ట్స్ కానీ పేమెంట్స్ కానీ ఓకేనా, సో ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కానీ ఇండైరెక్ట్ ఇన్కమ్ కానీ సో అవన్నీ మనం ఒక ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి మాత్రమే ఎంటర్ చేసుకున్నామండి. ఓకేనా, సో టాలీ సాఫ్ట్వేర్లో మనం లెడ్జెస్ క్రియేట్ చేసినా ఓచర్లు క్రియేట్ చేసినా సో ఆ ఇయర్కి సంబంధించి మాత్రమే మనం క్రియేట్ చేసుకున్నాం. సో ఇక్కడ కాన్సెప్ట్ చూడండి, లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏంటి ఇచ్చాడంటే లాస్ట్ ఇయర్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ ఇచ్చారండి. సో ఆ లాస్ట్ ఇయర్ సంబంధించి ఏమై ఉండొచ్చు, ఒకటి ఫిక్స్డ్ అసెట్స్ అయి ఉండొచ్చు, ఎక్స్పెన్సెస్ అయి ఉండొచ్చు, ఇన్కమ్ కానీ సెండరీ క్రెడిటర్స్ కానీ డెటార్స్ కానీ బ్యాంక్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ కానీ. సో లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే మనకి ఇప్పుడు ఇయర్కి సంబంధించి ఏమవుతుంది అవి, సో ఇయర్కి సంబంధించి మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతాయి కదా. సో మనకి లాస్ట్ ఇయర్కి సంబంధించి కొన్ని అకౌంట్స్ అనేది ఇచ్చారండి ఇక్కడ. సో ఏమి ఇచ్చారు, అవి ఫిక్స్డ్ అసెట్స్ కావచ్చు, ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఇన్కమ్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2018-19 ఇయర్ అంటున్నారు. ఓకేనా, సో 2018-19 సంబంధించి ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ 50,000 అంటున్నారు. ఓకే, సో ఆ సంవత్సరానికి సంబంధించి ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్లో క్లోజింగ్ బ్యాలెన్స్ 50,000 అంటున్నారండి. సో 18-19 క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే ఇప్పుడు మనం 19-20 ఫైనాన్స్ డేట్ చేసేటప్పుడు మనకి ఏమవుతుంది, అది ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది కదా. సో మనకి కాన్సెప్ట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ అండి. సో లాస్ట్ ఇయర్కి సంబంధించి కొన్ని పర్టికులర్గా కాన్సెప్ట్స్ కొన్ని ఇచ్చారు చూడండి ఇక్కడ. సో అవి ఏమై ఉండొచ్చు, ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ, సో ఏ ఐటమ్ అయినా కానివ్వండి. ఓకేనా, సో అవి ఏంటంటే మనం ప్రీవియస్గా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఇయర్కి సంబంధించి రికార్డ్ చేసామండి. ఓకేనా, సో ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్కి సంబంధించి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయండి. సో అలా అని ఈ సంవత్సరానికి సంబంధించి కూడా కొన్ని ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ మీరు గమనిస్తే పీడిఎఫ్లో 18-19 సంబంధించి కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, సో 19-20 సంబంధించి కూడా కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే 18-19 సంబంధించి ఏమేమి ఇచ్చారు ప్రాబ్లంలో, సో అలా అని చెప్పి 19-20 ఏమి ఇచ్చారు, సో రెండింటిని కంపేర్ చేసుకొని మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి కదా, ఆ రెండు కంపారిజన్ చేసుకొని మనం ఇయర్కి సంబంధించి అకౌంట్స్ మనం పోస్ట్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా, సో మీకు లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ అంటే అర్థమైందా కాన్సెప్ట్. సో లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏం లేదండి, సో లాస్ట్ ఇయర్కి సంబంధించి కొన్ని మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ ఇస్తారు, అవి ఎక్స్పెన్స్ అవని ఇన్కమ్స్ అవని సండరీ డెటార్స్ అయినా క్రెడిటర్స్ అయినా. ఓకేనా, సో ఆ క్లోజింగ్ ఇచ్చిన బ్యాలెన్సెస్ ఇప్పుడు రన్నింగ్, ఇప్పుడు మనం చేసే సంవత్సరానికి సంబంధించి కొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా ఉంటాయి. ఓకేనా, సో వాటికి సంబంధించి మనకి క్లోజింగ్ ఎంత ఉంది, ఈ సంవత్సరానికి సంబంధించి మనం ఏం ప్రిపేర్ చేయాలి, రెండు కూడా మనం కంపారిజన్ చేసుకొని అకౌంట్ చేయాల్సి ఉంటుంది. సో థియరిటికల్ గా కాన్సెప్ట్ అర్థమైందా లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ అంటే. సో అర్థమైందా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా. ఓకే, సో ఒక్కళ్ళు మాత్రమే రిపీట్ అనమంటున్నారు. సరే చూడండి గైస్ ఇక్కడ, సో లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ అంటే ఇక్కడ మీకు పీడిఎఫ్లో చూడండి, సో లాస్ట్ ఇయర్కి సంబంధించిన అకౌంట్స్. సో లాస్ట్ ఇయర్కి సంబంధించి ఏ ఉండొచ్చు, మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే మనం అన్ని రకాల ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తాం కదా అకౌంటింగ్లో. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ ఎప్పటి నుంచి అండి, April 1 నుంచి స్టార్ట్ అవుతుంది, సో March 31 మనకి ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 18-19 సంబంధించి మనం ఇయర్కి సంబంధించి మనం ట్రాన్సాక్షన్స్ అన్ని చేసాం. సో ఏమేం చేసాము, ఫిక్స్డ్ అసెట్స్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, సండరీ క్రెడిటార్స్, డెటార్స్ అండ్ బ్యాంక్ అకౌంట్. ఓకేనా, సో వీటికి సంబంధించి కొన్ని ట్రాన్సాక్షన్స్ ఇస్తారు ప్రాబ్లంలో 18-19 సంబంధించి. సో మనం ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ కాబట్టి ఇప్పుడు రన్నింగ్ ఇయర్ ఏమవుతుంది మనకి 19-20 అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, సో ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి 18-19 మనకి ఏమైనా క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంటే అవి మనం ఇప్పుడు 19-20 ఏం చేస్తాం, వాటిని ఓపెనింగ్ బ్యాలెన్స్ చేసుకుంటాం అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, సో ప్రతి ప్రాబ్లంలో కూడా మనకి ఒక పర్సన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు 5 lakhs అయినా 2 lakhs అయినా 1 lakh అనో. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ క్యాపిటల్ అకౌంట్ ఉంటే మనకి అది ఏమవుతుంది, ఇప్పుడు రన్నింగ్ ఇయర్కి ఓపెనింగ్ క్యాపిటల్ అవుతుంది. అంటే మనం ఈ సంవత్సరానికి సంబంధించి కొంచెం పెట్టుబడి అనేది తక్కువగా పెట్టుకోవచ్చు కదా, ఎందుకంటే మనకి లాస్ట్ ఇయర్ క్యాపిటల్ అనేది ఉంది. ఓకేనా, సో లాస్ట్ ఇయర్కి సంబంధించి క్యాపిటల్ ఉంది కాబట్టి సో ఈ సంవత్సరానికి సంబంధించి మనకి క్యాపిటల్ అమౌంట్ తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్లోజింగ్ క్యాపిటల్ ఎంత ఉంది, లాస్ట్ ఇయర్ 3 lakhs ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, సో ఈ సంవత్సరం ఒక 2 lakhs పెట్టాం,
అప్పుడు టోటల్గా ఎంత అవుతుందండి? క్యాపిటల్ 5 lakhs అవుతుంది. కానీ ఇక్కడ మనం ఈ సంవత్సరం పెడుతున్న క్యాపిటల్ ఎంత? 2 lakhs మాత్రమే. సో ఎందుకని? సో ఆల్రెడీ లాస్ట్ ఇయర్కి సంబంధించి క్లోజింగ్ క్యాపిటల్ ఉంది కదా 3 lakhs అమౌంట్. సో 3 lakhs ప్లస్ 2 lakhs ఎంత అవుతుంది? 5 lakhs. ఓకేనా? సో అలా ఏ ప్రాబ్లం అయినా సరే మనకి ట్రాన్సాక్షన్స్ ఏమైతే ఇచ్చారో లాస్ట్ ఇయర్కి సంబంధించి, సో లాస్ట్ ఇయర్కి సంబంధించి ఈ సంవత్సరం రెండు కంపారిజన్ చేసుకొని మనం అకౌంట్స్ని క్రియేట్ చేయాలండి. సో అర్థమైందా? లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ అంటే సో అఖిలేష్ గారు కడప డిస్టిక్ నుంచి. సో మనకి లాస్ట్ ఇయర్కి సంబంధించి ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఇస్తారండి. ఓకేనా? సో లాస్ట్ ఇయర్కి సంబంధించి ట్రాన్సాక్షన్స్ ఇస్తారు. సో ఈ ఇయర్కి సంబంధించి మనం కంపెనీ కూడా క్రియేట్ చేసుకోవాలి కదా. సో ఇప్పుడు మనం నార్మల్గా ఒక బిజినెస్ రన్ చేసామంటే సో నేమ్ మీద రన్ చేస్తాం కదండి. ఒక కంపెనీ క్రియేట్ చేసాం అనుకోండి, సో లాస్ట్ ఇయర్ అయినా ఈ సంవత్సరం అయినా అదే కంపెనీ ఉంటుంది కదా. కాకపోతే మనకి లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఈ సంవత్సరం ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతాయి. ఓకే. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ సంబంధించి? సో మీకు థియరిటికల్గా అర్థమైతే నేను ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే. సో చూడండి గైస్, సో ఇక్కడ మనకి ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్లో 2018-19 సంబంధించి కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు చూడండి ఫస్ట్ ప్రాబ్లంలో. ఓకేనా? సో మిస్టర్ సోమేష్కి సంబంధించి క్యాపిటల్ అకౌంట్ ఎంత ఉందంటున్నారు? 3 lakhs. ఓకే. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి, తులసి అండ్ కో 24,000 బ్యాలెన్స్ ఉందంటున్నారు. అసలు మనకి కంపెనీలో తులసి అండ్ కో ఏమవుతారు చూడండి. సో ఇయర్కి సంబంధించి తులసి కో సంబంధించి మనకి కంపల్సరీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఇది కొంచెం చూడండి. సోల్డ్ ఎల్ఈడి టీవీ 20 sets ఈచ్ వన్ 12,000 టు తులసి అండ్ కో. ఓకేనా? సో మనం సేల్ చేసామంటే ఇప్పుడు తులసి అండ్ కో ఏమవుతారు మన కంపెనీకి? సో ప్రీవియస్గా మనం డిస్కస్ చేసుకున్నాం కదా, పర్చేస్ చేస్తే మనకి ఒక ఎంట్రీ వస్తుంది, సేల్స్ చేస్తే ఇంకో ఎంట్రీ వస్తుందని. ఓకేనా? ఇప్పుడు సోల్డ్ అంటే మనం సేల్ చేసినట్టు అండి. సో సోల్డ్ ఎల్ఈటీవీ 20 sets ఈచ్ వన్ 12,000 టు తులసి అండ్ కో. సో ఇప్పుడు తులసి అండ్ కో మనకి ఏమవుతారు కంపెనీకి? సన్రీ డేటార్స్. ఓకేనా? సో అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం ప్రాబ్లం 1లో, సో లాస్ట్ ఇయర్కి సంబంధించి అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా మనం ఓన్లీ లెడ్జెస్ మాత్రమే క్రియేట్ చేస్తామండి. ఓకేనా? సో ఎందుకు అని అంటే లెడ్జర్స్కి సంబంధించి బ్యాలెన్సే కదా ఇచ్చింది. ఓకే. సో ఇప్పుడు తులసి అండ్ కో మనకి ఏమవుతారు? సన్రీ డేటార్స్. అంటే మనకి లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్కి సంబంధించి తులసి అండ్ కో సన్రీ డేటార్స్కి సంబంధించి మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 24,000 అంటున్నారు. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, నగేష్ అండ్ కో 30,000. ఓకేనా? ఇక్కడ మనకి ప్రెసెంట్ ఇయర్కి సంబంధించి ట్రాన్సాక్షన్ చూడండి. సో పర్చేస్ ఎల్ఈడి టీవీ 30 sets ఈచ్ వన్ 10,000 ఫ్రమ్ నగేష్ అండ్ కో. సో పర్చేస్ చేసామండి. సో పర్చేస్ చేసినప్పుడు నగేష్ అండ్ కో నుంచి మనం అక్కడ డబ్బులు ఇవ్వలేదు. ఓకేనా? అంటే ఇదేమవుతుంది? క్రెడిట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. సో క్రెడిట్ ట్రాన్సాక్షన్ అవుతున్నప్పుడు పర్చేస్ చేస్తే మనకి లెడ్జర్ ఏమవుతుంది ఇక్కడ? పర్చేస్ ఎల్ఈడి టీవీ 30 sets ఈచ్ వన్ 10,000 ఫ్రమ్ నగేష్ అండ్ కో. ఓకేనా? సో మనం నగేష్ అండ్ కో దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నామండి, కానీ క్యాష్ అనేది ఇమీడియట్గా పే చేయట్లేదు అక్కడ. ఓకేనా? ఎందుకంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్ అవుతుంది కదా, నగేష్ అండ్ కో అని మనకి పర్సన్ నేమ్ ప్రాబ్లంలు ఇచ్చారు కదా. ఓకే. సో ఇప్పుడు చెప్పండి, అది మనం లెడ్జర్ ఎలా అవుతుంది మనకి ఓచర్లో? లెడ్జర్ మనం ఏమని తీసుకుంటాము? నగేష్ అండ్ కోని. ఎస్, ఎందుకంటే సన్రీ క్రియేటర్స్. సో లాస్ట్ ట్రాన్సాక్షన్ మనం ఏమనుకున్నామండి? సో సోల్డ్ ఎల్ఈడి టీవీ 20 sets ఈచ్ వన్ 12,000 టు తులసి అండ్ కో. ఇక్కడ ఏం చేసాము? సో తులసి అండ్ కోకి మనం సేల్ చేసాం, కానీ
తులసి అండ్ కో ఇక్కడ మనకి డబ్బులు ఇవ్వలేదండి. ఓకేనా? సో ఇది కూడా క్రెడిట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. కాకపోతే ఇక్కడ సేల్ చేశాం కాబట్టి సన్‌డ్రీ డెటార్స్ అని రాసుకున్నాము. సో పై ట్రాన్సాక్షన్‌లో పర్చేస్ చేశాం కాబట్టి సన్‌డ్రీ క్రెడిటర్స్ అని రాసుకున్నాం. సో సెకండ్, థర్డ్ పాయింట్స్ అర్థమైనాయి కదా అందరికీ? ఓకేనా? సన్‌డ్రీ డెటార్స్, సన్‌డ్రీ క్రెడిటర్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చారండి. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ చూడండి, ఎస్‌బీఐ బ్యాంక్. సో మనం ఇయర్‌కి సంబంధించి బిజినెస్ రన్ చేసినప్పుడు క్యాష్‌తో పాటు బ్యాంక్‌కి సంబంధించి ట్రాన్సాక్షన్స్ కూడా చేస్తుంటాం కదా! సో ఆ బ్యాంక్‌కి సంబంధించి ఎస్‌బీఐ బ్యాంక్‌కి సంబంధించి టోటల్ ఎంత ఉందంటున్నారు లాస్ట్ ఇయర్? 46,000 ఉందంటున్నారు. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ చూడండి, ఫర్నిచర్ 50,000. సో మన కంపెనీకి ఒక అసెట్ కొన్నాము, అదేంటి? ఫర్నిచర్. ఓకేనా? సో ఫర్నిచర్‌ని దాని కాస్ట్ ఎంత అంటున్నారు? 50,000 క్లోజింగ్ బ్యాలెన్స్. ఓకే. సో క్యాష్, స్టాక్. సో లాస్ట్ ఇయర్‌కి సంబంధించి ట్రాన్సాక్షన్స్ అవ్వండి. ఓకేనా? సో ఈ సంవత్సరానికి సంబంధించి చూడండి, 1920 సంబంధించి సాలరీ పెయిడ్ అన్నారు. ఓకేనా? సాలరీ పెయిడ్ మనకు తెలుసు కదా పేమెంట్ అని. ఓకే. సో సెకండ్, థర్డ్ మనకి పర్చేస్ అండ్ సేల్స్ ఇచ్చారు. సో ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. సో ఫస్ట్ మనకి కంపెనీ క్రియేషన్ అండి. ఓకేనా? సో ఇక్కడ ప్రాబ్లంలో ఏ పర్సన్ నేమ్ ఇచ్చారు చూడండి. సో మిస్టర్ సోమేష్ అంటున్నారు. సో స్టేట్ ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ షార్ట్ కట్ కి Ctrl+A. సో చూడండి గైస్ ఇక్కడ. సో మిస్టర్ సోమేష్కి సంబంధించి మన కంపెనీ అనేది క్రియేట్ చేసాం. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్ ఏమనుకున్నామండి? సో నెక్స్ట్ స్టెప్ మనకి లాస్ట్ ట్రేడింగ్ అకౌంట్కి సంబంధించి కొన్ని క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చారు కదా, సో వాటికి మనం లెడ్జర్స్ పోస్ట్ చేసుకుందాం చూడండి. సో అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్స్. సో ఇప్పటిదాకా మనం మల్టిపుల్ లెడ్జర్స్ లో డిస్కస్ చేసుకున్నామండి. ఓకేనా? సో ఎందుకంటే మనకి ప్రాబ్లంలో ట్రాన్సాక్షన్స్ చాలా ఉంటాయి కాబట్టి ఎట్ ఏ టైం మనం పోస్ట్ చేయడానికి మల్టిపుల్ లెడ్జర్స్ అయితే ఈజీగా ఉంటుందని మన ప్రీవియస్ క్లాసెస్ లో ఆ టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ కి సంబంధించి లెడ్జర్స్ నేను సింగిల్ లెడ్జర్స్ లో ఎంటర్ చేస్తానండి. ఓకేనా? అది కూడా మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ఫస్ట్ స్టెప్ ఏంటండి మనకి కామన్ గా? సో మిస్టర్ సోమేష్ కదా, మిస్టర్ సోమేష్ అండర్ ఏమవుతుంది మనకి కంపెనీకి? మిస్టర్ సోమేష్ ఏమవుతారండి? మిస్టర్ సోమేష్ మన కంపెనీకి ఏమవుతారు? సో క్యాపిటల్ అకౌంటే కదా. ఓకే. సో ఆల్రెడీ నేను ఇక్కడ మిస్టర్ సోమేష్ అని ఎంటర్ చేయగానే మనకి టాలీ సాఫ్ట్వేర్లో అండర్ గ్రూప్ చూడండి. సో క్యాపిటల్ అకౌంట్ అయినా డిస్ప్లే వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ నేనేం చేంజెస్ చేయట్లేదండి. సో ఇప్పుడు మీకు అర్థమైతే కనుక మీకు సింగిల్ లెడ్జర్కి మల్టిపుల్ లెడ్జర్స్కి డిఫరెన్స్ తెలుస్తుంది. సో సింగిల్ లెడ్జర్ అయినా మల్టిపుల్ లెడ్జర్స్ అయినా మనకి నేము అండర్ గ్రూప్ ఒకటేనండి. ఓకేనా? సో వీటికి సంబంధించి డీటెయిల్స్ చూడండి. సో నేమ్ కానీ, అడ్రస్ కానీ, కంట్రీ, స్టేట్ ఇవన్నీ కూడా మనకి మల్టిపుల్ లెడ్జర్స్లో డిస్ప్లే అవ్వదు. సో మనకి మల్టిపుల్ లెడ్జర్స్లో డిస్ప్లే అయ్యే కాలమ్స్ ఏంటి? ఓన్లీ పర్సన్ నేమ్ ఉంటుంది. సో అతను అండర్ గ్రూప్ ఏమవుతారు, ఇంకొకటి బ్యాలెన్స్. సో ఈ మూడు తప్పించి ఇంకే కాలమ్స్ మల్టిపుల్ లెడ్జర్స్లో ఉండవండి. ఓకేనా? సో మనకి సింగిల్ లెడ్జర్కి మల్టిపుల్ లెడ్జర్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే సింగిల్ లెడ్జర్లో మనకి ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. ఓకేనా? అకౌంటింగ్ గ్రూప్ అంటే పర్సన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్, అతని కంట్రీ ఏంటి అంటే ఏ కంట్రీ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాడు, స్టేట్ ఏంటి. ఓకేనా? సో బ్యాంక్ డీటెయిల్స్ అయినా లింక్ ఇస్తే బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ నో అని చూసారా, వీటిని ఎస్ అని చేస్తే మన బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? సో కంట్రీ, స్టేట్ మారింది కాబట్టి ఇక్కడ పిన్ కోడ్ ఇచ్చారు. సో పిన్ కోడ్ కూడా మనం ఎంటర్ చేసుకోవచ్చు. సో ట్యాక్స్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, వాళ్ళు కనుక బిజినెస్ ను కంపల్సరీగా జిఎస్టీ నెంబర్ కనుక వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటే మనం ఇక్కడ పాన్ కానీ జిఎస్టీ నెంబర్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? సో సింగిల్ లెడ్జర్ లో బెనిఫిట్స్ అవి ఉంటాయి. కాకపోతే మన ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అన్ని మనం మల్టిపుల్ లెడ్జర్స్ లో ఎందుకు చేసామంటే, సో చాలా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క లెడ్జర్ ని మనం పోస్ట్ చేసుకోవడం కన్నా ఎట్ ఏ టైంలో అన్ని అయిపోతాయి కాబట్టి టైం సేవింగ్ గురించి మనం మల్టిపుల్ లెడ్జర్స్ డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? సో ఇక్కడ మిస్టర్ సోమేష్ అనేది క్యాపిటల్ అకౌంట్ కదా. సో ఇక్కడ నేనేం చేంజెస్ చేయట్లేదండి చూడండి. ఓకే. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కింద ఓపెనింగ్ బ్యాలెన్స్ అని అంటున్నారండి. ఓకేనా?
సో ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ మనకి లాస్ట్ ట్రేడింగ్ అకౌంట్ లో సోమేష్ క్యాపిటల్ సంబంధించి ఎంత ఇచ్చారు ఇక్కడ? సో 3 lakhs. సో ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ లో వేసుకోండి 3 lakhs. ఓకేనా? సో ఎందుకు మనం లెడ్జర్స్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ వేసుకుంటున్నామండి? సో లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ కి సంబంధించి క్యాపిటల్ మిస్టర్ సోమేష్ కి సంబంధించి 3 lakhs ని ఇప్పుడు మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ లో ఎంటర్ చేస్తున్నాం. ఎందుకని ఎంటర్ చేస్తున్నాం? సో ఇప్పుడే మీకు థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో లాస్ట్ ఇయర్ కి సంబంధించి ఏదైనా డీటెయిల్స్ ఇస్తే మనం కంపల్సరీగా లెడ్జర్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ లో ఎంటర్ చేసుకుంటాం ఈ సంవత్సరానికి సంబంధించి అని. అంతే కదా? సో క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చారంటే లాస్ట్ ఇయర్ సంబంధించి ఈ ఇయర్కి ఏమవుతుందండి? ఓపెనింగ్ బ్యాలెన్సే కదా. సో అందుకని ఓపెనింగ్ బ్యాలెన్స్ వేసాను ఇక్కడ. సో యాక్సెప్టెన్సీ ఎస్. ఓకేనా? సో ఒక ట్రాన్సాక్షన్ మాత్రమే అయిందండి ఇక్కడ సింగిల్ లెడ్జర్కి సంబంధించి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, నెక్స్ట్ పాయింట్ తులసి అండ్ కో. ఓకేనా? సో తులసి అండ్ కో ఇయర్కి సంబంధించి ఏమనుకున్నాం? సోల్డ్ కదా. సో అంటే సెండరీ డేటాస్ బ్యాలెన్స్ ఇచ్చారు ఇక్కడ. సో తులసి అండ్ కో ఏమవుతుందండి మన కంపెనీకి? సండ్రీ డేటాస్. సో చూసారా, ఎప్పుడైతే మనం సింగిల్ లెడ్జర్ లో అండర్ గ్రూప్ లో సండ్రీ డేటాస్ అని ఎంటర్ చేసామో కింద మీకు కొన్ని మెయిన్ పాయింట్స్ అడుగుతుంది చూసండి. మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్ అంటే యాక్చువల్గా సేల్ చేసినప్పుడు మనకి వోచర్ ఉంటుందండి. ఓకేనా? మనం బిల్ రేస్ చేస్తాము, ఇన్వాయిస్ ఉంటుంది. ఆ బిల్కి సంబంధించి ఏదైనా డీటెయిల్స్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అని మనకి టాలీ సాఫ్ట్వేర్లో డిస్ప్లే చేస్తుంది. సో మనకి డీటెయిల్స్ ఏం లేవు కాబట్టి జస్ట్ నేను ఎంటర్ ఇచ్చుకుంటూ లాస్ట్లోకి వచ్చాను. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత అంటున్నారు ఇక్కడ? 24,000. సో చూసారా, మనం ప్రతి ట్రాన్సాక్షన్ కూడా సింగిల్ లెడ్జర్లో ఒక్కోటి పోస్ట్ చేసుకుని సేవ్ చేయాల్సి వస్తుంది. సో అదే మనం మల్టిపుల్ లెడ్జర్స్లో అండి, సో ఎట్ ఏ టైం అన్ని పోస్ట్ చేసుకున్నాం కదా. సో అది డిఫరెన్స్ మనకి. సో థర్డ్ పాయింట్ చూడండి, నగేష్ అండ్ కో. సో నగేష్ అండ్ కో ఏమవుతారండి కంపెనీకి? సండ్రీ క్రెడిటార్స్. సో నగేష్ అండ్ కో ఎంత ఇచ్చారు బ్యాలెన్స్ మనకి లాస్ట్ ఇయర్? 30,000. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, ఎస్బీఐ బ్యాంక్ అండి. సో ఎస్బీఐ మనకి ఏమవుతుంది? అకౌంటింగ్ గ్రూపు. సో ఏ బ్యాంక్ అయినా సరే మనకి అకౌంటింగ్ గ్రూప్ ఏమవుతుందండి? బ్యాంక్ అకౌంట్సే కదా. సో లాస్ట్ ఇయర్ సంబంధించి క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందంటున్నారు ఎస్బీఐ బ్యాంక్ టోటల్? సో 46,000. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, ఫర్నిచర్ అండి. సో ఫర్నిచర్ ఏమవుతుందండి కంపెనీకి? ఫిక్స్డ్ అసెట్స్ కదా. సో ఫర్నిచర్ బ్యాలెన్స్ ఎంత అంటున్నారు లాస్ట్ ఇయర్? 50,000. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, సో క్యాష్ ఒకటి, స్టాక్ ఒకటి అండి. ఓకేనా? సో లాస్ట్ 2 పాయింట్స్ మనకి ఏమి ఇచ్చారు ప్రాబ్లంలో? క్యాష్, స్టాక్. సో ఈ రెండింటిని నేను ఇప్పుడు ఎంటర్ చేయట్లేదు. ఓకేనా? సో తర్వాత ఎంటర్ చేస్తాను చూడండి. సో నెక్స్ట్ పాయింట్, ఈ ఇయర్కి సంబంధించి ఏమి ఇచ్చారు ఇక్కడ? శాలరీ పెయిడ్ అంటున్నారు. ఓకేనా? సో శాలరీ పెయిడ్ కంపెనీకి ఏమవుతుందండి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఇప్పుడు చెప్పండి, సో ఈ ఇయర్కి సంబంధించింది కాబట్టి శాలరీ పెయిడ్ ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేయాలా లేదా? సో శాలరీ పెయిడ్కి మనం ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకోవాలా లేదా అండి? సో ఎందుకని చేసుకోము?
సో శాలరీ పెయిడ్ కానీ రిమైనింగ్ పాయింట్స్ కానీ ఈ ఇయర్కి సంబంధించి అంటే కరెంట్ ఇయర్కి సంబంధించి ఎంటర్ చేస్తున్నామండి. సో ఇప్పటిదాకా మనకి ప్రీవియస్ ట్రాన్సాక్షన్స్ ఏం చేసాము, సో లాస్ట్ ఇయర్కి సంబంధించింది కాబట్టి వాటికి మనం క్లోజింగ్ బ్యాలెన్స్ ప్రాబ్లంలు ఇచ్చారు కాబట్టి వాటిని మనం ఈ ఇయర్కి సంబంధించి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతాయి కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్లో ఎంటర్ చేసుకున్నాం, అంతే కదా. సో శాలరీ పెయిడ్ ఇవన్నీ కూడా ప్రాబ్లంలు ఏమని ఇచ్చారు ఇక్కడ 1920కి సంబంధించి. సో 1920కి సంబంధించి అంటే కరెంట్ ఇయరే కదా. సో అందుకని ఇక్కడ మనం బ్యాలెన్స్ ఏమి ఎంటర్ చేయమండి, ఓకేనా, జస్ట్ లెడ్జర్ సేవ్ చేస్తాం అంతే. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో పర్చేస్ ఎల్ఈడి టీవీస్ అంటున్నారు, ఓకేనా. సో పర్చేస్ ఏమవుతాయండి, పర్చేస్ అకౌంట్స్, ఓకేనా. సో పర్చేస్ చేసినప్పుడు మన సేల్స్ కూడా ఉంటాయి కదా. సో సేల్ ఏమవుతుంది, సేల్స్ అకౌంట్స్, ఓకే. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, లాస్ట్ పాయింట్ రెంట్ పెయిడ్ 10,000 త్రూ బ్యాంక్ అంటున్నాడు, ఓకేనా. సో మన దగ్గర లెడ్జర్ ఏముంది, ఎస్బీఐ బ్యాలెన్స్ ఉంది, కానీ రెంట్ పెయిడ్ ఈ సంవత్సరానికి సంబంధించింది కదా. సో రెంట్ పెయిడ్ ఏమవుతుంది కంపెనీకి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఓకే. సో ప్రాబ్లమ్ సంబంధించి లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్లో మనం సో లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకున్నామండి, ఓకేనా. సో అదే విధంగా ఈ సంవత్సరానికి సంబంధించి 1920 సంబంధించి కూడా మనం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసుకున్నాం. ఒక క్యాష్ స్టాక్ మాత్రం ఇంకా పోస్ట్ చేయలేదు, ఓకేనా. సో ఇప్పుడు మనం పోస్ట్ చేసిన లెడ్జర్స్ అన్ని ఏ లెడ్జర్స్ లో పోస్ట్ చేసామండి, సో ఇవన్నీ మనం పోస్ట్ చేసిన ప్రాబ్లం అంతా కూడా సింగిల్ లెడ్జర్ లో పోస్ట్ చేసాం, ఓకేనా. సో ఇప్పుడు నేను ఈ సింగిల్ లెడ్జర్ లో పోస్ట్ చేసిన ఈ లెడ్జర్స్ అనేవి మల్టిపుల్ లెడ్జర్స్ లో డిస్ప్లే ఇస్తాయా లేదా, గెస్ చేయండి. సో ఇప్పటిదాకా మనం సింగిల్ లెడ్జర్ లో పోస్ట్ చేసుకున్నాం కదా ఎంట్రీస్ అన్ని, ఈ సింగిల్ లెడ్జర్ లో ఉన్న ఎంట్రీస్ అన్ని మనం మల్టిపుల్ లెడ్జర్స్ లో డిస్ప్లే అవుతాయా లేదా. సో ఎందుకంటే మన ట్రాన్సాక్షన్స్ అన్ని సింగిల్ లెడ్జర్ లో ఎంటర్ చేసుకున్నామండి. సో మల్టిపుల్ లెడ్జర్స్ లో నేనేం క్రియేట్ చేయలేదు, అయినా మన కామన్ గా లెడ్జర్స్ ఎంటర్ చేయగానే మల్టిపుల్ లెడ్జర్స్ లో డిస్ప్లేలో ఆప్షన్ మనకి డిస్ప్లే అవుతాయా లేదా, మనం ఎంట్రీ చేసిన లెడ్జర్స్ అన్ని. సో 2 పర్సన్స్ మాత్రమే రెస్పాండ్ అయ్యారు. సో రిమైనింగ్ పర్సన్స్ సో డిస్ప్లే అయితే ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో అని పెట్టండి, ప్రాబ్లం ఏం లేదు. సో ఒక్కళ్ళు మాత్రమే నో అని పెట్టారు, వైజాగ్ డిస్టిక్ నుంచి హేమ గారు, ఓకేనా. సో మనం ఏమైనా ట్రాన్సాక్షన్స్ సింగిల్ లెడ్జర్లో ఎంటర్ చేసాం కదండి ఇప్పటిదాకా. సో మనం ఎంటర్ చేసిన సింగిల్ లెడ్జర్లో ట్రాన్సాక్షన్స్ మల్టిపుల్ లెడ్జర్లో కూడా డిస్ప్లే ఇస్తాయండి, ఓకేనా. సో చూడండి ఆల్ ఐటమ్స్. సో ఇవే కదా మనం సింగిల్ లెడ్జర్లో ఎంటర్ చేసుకున్నాము, ఓకేనా. ఫర్నిచర్ మిస్టర్ సోమేష్, నగేష్ ఎన్కో, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, సో పర్చేస్, రెంట్ పెయిడ్, శాలరీస్, సేల్స్, ఎస్బీఐ, తులసి ఎన్కో, ఓకేనా. సో ఎందుకని మనకి డిస్ప్లే ఇచ్చినాయి అంటే మనకి ప్రాబ్లంలో సింగిల్ లెడ్జర్ అయినా మల్టిపుల్ లెడ్జర్ అయినా ఒకటేనండి, కాకపోతే టైం సేవింగ్ గురించి మనం మల్టిపుల్ లెడ్జర్స్ లో పోస్ట్ చేసుకున్నాం ప్రీవియస్ ప్రాబ్లం వల్ల, ఓకేనా. సో ఇప్పుడు మీకు నేను సింగిల్ లెడ్జర్ లో ఎందుకు చూపించానంటే అసలు ప్రాబ్లం మొత్తం మనకి మల్టిపుల్ లెడ్జర్స్ లోనే చేసాం, సింగిల్ లెడ్జర్ ఐడియా ఉండదు కదా. సో అందుకని మీకు సింగిల్ లెడ్జర్ గురించి కూడా ఫుల్ డీటెయిల్స్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా. సో ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఏం చేసాము, సో క్యాష్ అనే దాన్ని రికార్డ్ చేసుకోలేదు, ఓకే. సో క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఇచ్చారు ఇక్కడ ప్రాబ్లంలో 1,60,000 అండి, ఓకేనా. సో ఇక్కడ మనం మల్టిపుల్ లెడ్జర్స్ లో కూడా సో నేమ్ ఆఫ్ లెడ్జర్ కింద క్యాష్ అనేది చూపిస్తుంది కదా, డిస్ప్లే ఇస్తుంది కదా టాలీ సాఫ్ట్వేర్ లో. సో చూడండి ఇక్కడ, సో క్యాష్, సో అండర్ ఏమంటున్నాడు, క్యాష్ ఇన్ హ్యాండ్ అంటున్నాడు, ఓకేనా. సో దీనికి సంబంధించి క్యాష్కి సంబంధించి మనం బ్యాలెన్స్ ఎంటర్ చేసుకోవాలి కదా, ఓపెనింగ్ బ్యాలెన్స్. చూడండి ఇక్కడ, సో నేను మల్టిపుల్ లెడ్జర్స్ లోనే క్యాష్కి సంబంధించి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇక్కడ రాస్తాను చూడండి టాలీ సాఫ్ట్వేర్ లో. సో ఎంత ఇచ్చారు, 1,60,000,
ఓకేనా. సో మనం ఇందాక ట్రాన్సాక్షన్స్ చేసినేమో సింగిల్ లెడ్జర్లో చేసామండి. ఓకేనా, ప్రతి ట్రాన్సాక్షన్ కూడా సింగిల్ లెడ్జర్లో సేవ్ చేసి సబ్మిట్ చేసుకుంటా వచ్చాం. సో ఇప్పుడు నేను క్యాష్కి సంబంధించి మీకు మల్టిపుల్ లెడ్జర్స్లో పోస్ట్ చేసి సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు ఏమన్నా చేంజెస్ కనబడతాయేమో చూడండి. సో యాక్సెప్టెన్సీ ఎస్ సేవ్ చేశానండి. ఓకేనా. సో ఇప్పుడు మన క్యాష్కి సంబంధించి ట్రాన్సాక్షన్ దేంట్లో సేవ్ చేసాం, మల్టిపుల్ లెడ్జర్స్లో సేవ్ చేసాం బ్యాలెన్స్ కూడా. సో నేను ఇప్పుడు అది సింగిల్ లెడ్జర్ డిస్ప్లే అంటే చూపిస్తున్నా చూడండి. చూడండి ఇక్కడ. సో సింగిల్ లెడ్జర్లో నేను ఎంటర్ చేయలేదు క్యాష్కి సంబంధించి. ఓకేనా. సో నేను మల్టిపుల్ లెడ్జర్స్లో మాత్రమే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేశాను. కానీ మనకి సింగిల్ లెడ్జర్లో కూడా డిస్ప్లే ఇస్తుంది కదా టాలీ సాఫ్ట్వేర్లో. చూసారు ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ 1,60,000. ఓకేనా. సో అంటే ఏంటండి, మనకి ఏమీ లేదు, సింగిల్ లెడ్జర్ అయినా మల్టిపుల్ లెడ్జర్ అయినా సరే మనం పోస్ట్ చేసిన ట్రాన్సాక్షన్స్ సింగిల్ లెడ్జర్లో పోస్ట్ చేస్తే అవి కూడా మనకి మల్టిపుల్ లెడ్జర్స్లో డిస్ప్లే ఇస్తాయండి. ఓకేనా. సో మల్టిపుల్ లెడ్జర్స్లో ఏమన్నా మనం ట్రాన్సాక్షన్స్ చేస్తే సింగిల్ లెడ్జర్లో కూడా విజిబుల్ ఇస్తాయి. సో మీకు సింగిల్ లెడ్జర్కి మల్టిపుల్ లెడ్జర్కి డిఫరెన్స్ తెలిసినాయా? సో ఇక్కడ దాకా మీకు ప్రాబ్లం అర్థమైందా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అక్కడ? ఓకేనా. కేవలం మనం సింగిల్ లెడ్జర్కి డిఫరెన్స్ ఏంటి అంటే, సో కంపెనీకి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా సింగిల్ లెడ్జర్లో ఉంటుందండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సింగిల్ లెడ్జర్ మనకి ఎలా డిస్ప్లే ఇస్తుంది టాలీలో. సో నేమ్ ఇచ్చారు, అండర్ గ్రూప్ ఇచ్చారు, మెయిలింగ్ డీటెయిల్స్. ఓకేనా. సో అంటే కంపెనీ నేము, అడ్రస్సు, సో మనకి ఏదైనా బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటాం, జిఎస్టీ నెంబర్ ఉంటే జిఎస్టీ నెంబర్ ఎంటర్ చేసుకుంటాం. సో మల్టిపుల్ లెడ్జర్ మనం గమనిస్తే ఇట్లా ఉండదండి టాలీ సాఫ్ట్వేర్. చూడండి ఒకసారి. సో మల్టిపుల్ లెడ్జర్స్లో అలా ఉందా మనకి? సో మల్టిపుల్ లెడ్జర్స్లో మనకి ఏమున్నాయి? సో నేమ్ ఆఫ్ లెడ్జరు, అండర్, ఓపెనింగ్ బ్యాలెన్సెస్, ఈ 3 కాలమ్స్ మాత్రమే మనకి డిస్ప్లే ఇస్తుంది టాలీ సాఫ్ట్వేర్లో. ఓకేనా. కాకపోతే మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అన్ని మనం మల్టిపుల్ లెడ్జర్స్లో ఎందుకు చేసుకున్నామంటే, సో టైం సేవ్ కోసం ఎట్ ఏ టైం మనం అన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసుకోవచ్చు కాబట్టి మనం మల్టిపుల్ లెడ్జర్స్ ప్రిఫర్ చేసామండి. ఓకేనా. సో ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్లో లాస్ట్ ఇయర్కి సంబంధించి మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చారు కాబట్టి సో వాటిని మీకు సింగిల్ లెడ్జర్లో పోస్ట్ చేసుకుంటా వచ్చాను. సో అర్థమైందా అందరికి సింగిల్ లెడ్జర్ మల్టిపుల్ లెడ్జర్కి డిఫరెన్స్? ఓకే. సో చూడండి గైస్, అయితే సో ప్రాబ్లంలో మనం క్యాష్కి సంబంధించి అన్ని కూడా ఎంటర్ చేసేసుకున్నామండి. సో క్యాష్ బ్యాలెన్స్ ఎంత? 1,60,000. ఓకేనా. సో ఈ ఎంట్రీకి కూడా మనం టాలీ సాఫ్ట్వేర్లో లెడ్జర్లో పోస్ట్ చేస్తాను. సో ఒక స్టాక్ ఐటమ్ మాత్రమే ఉంది. సో దాన్ని నేను ఇప్పుడు అప్డేట్ చేయను. సో లాస్ట్లో మీరే చెప్పండి. ఓకేనా. సో ఇంకా ఇయర్కి సంబంధించి మనం వోచర్స్ క్రియేట్ చేసుకోవాలి కదా. సో లాస్ట్ ఇయర్కి సంబంధించి మనకి వోచర్స్ రావండి. ఓకేనా. సో ఎందుకని రావంటే ఆల్రెడీ మనకి లాస్ట్ ఇయర్కి సంబంధించి క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చారు. ఓకేనా. మీకు ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాంక్కి సంబంధించి ఏదైనా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇస్తే సో లెడ్జర్లో మాత్రం మనం బ్యాంక్కి సంబంధించి డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని లెడ్జర్ బ్యాలెన్స్ కూడా అక్కడే మెయింటైన్ చేసుకుంటామండి. ఓకేనా. సో దానికి సంబంధించి మనకి వోచర్ మాత్రం ఎప్పుడు మనం పోస్ట్ చేయలేదు ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో కూడా. సో అదే విధంగా ఇప్పుడు లాస్ట్ ఇయర్కి సంబంధించి డీటెయిల్స్ కూడా ఓన్లీ మనం లెడ్జర్స్ మాత్రం మెయింటైన్ చేసాం. సో ఈ ఇయర్కి సంబంధించి మాత్రం మనం వోచర్స్ రికార్డ్ చేస్తాం. చూడండి అండి. ఓకేనా. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు 1920 సంబంధించి శాలరీ పెయిడ్ అంటున్నారండి. ఓకేనా. శాలరీ పే చేస్తే ఏమవుతుంది, జనరల్ గా పేమెంటే కదా. సో శాలరీ పెయిడ్. సో అమౌంట్ ఎంత అంటున్నారండి? 12,000 రూపీస్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో పర్చేస్ ఎల్ఈడి టీవీ 30 sets ఈచ్ వన్ 10,000 రూపీస్. ఓకేనా. సో ఈ పాయింట్కి సంబంధించి మనం ఎంటర్ చేయాలంటే సో ఫస్ట్ ఏం చేయాలండి? సో నేను ఇక్కడ ఎక్కడ ఈవెంట్కి సంబంధించి
యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ కూడా క్రియేట్ చేయలేదండి. ఓకేనా? సో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ స్టాక్ ఐటమ్స్ లేకుండా మనకి పర్చేస్లో ట్రాన్సాక్షన్ అంటే ఓచర్ డిస్ప్లే ఇస్తుందేమో చూడండి టాలీ సాఫ్ట్వేర్లో. సో పర్చేస్ ఎల్ఈడి టీవీ 30 సెట్స్ అంటున్నారు. ఓకేనా? సో పేమెంట్లో ఉంది కాబట్టి షార్ట్ కట్కి F9 అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పర్చేస్ మనం ఎవరు చేసామండి, ఎవరి దగ్గర కొన్నాము పర్చేస్? సో నగేష్ అండ్ కో. ఓకేనా? సో నేమ్ ఇచ్చారు కాబట్టి నేమ్ ఎంటర్ చేస్తున్నాను. సో పర్చేస్. సో ఇక్కడ చూడండి, సో ఏం కొన్నాం ఇక్కడ? ఎల్ఈడి టీవీ. సో నేను ఇక్కడ టైప్ చేస్తే ఎల్ఈడి టీవీ అని. సో ఏమొచ్చింది ఇక్కడ లిస్ట్లో మనకి? సో లిస్ట్ ఆఫ్ స్టాక్ ఐటమ్స్లో సో స్టాక్ ఐటమ్స్ మనం ఏమీ క్రియేట్ చేయలేదని వస్తుంది. సో అంతే కదా, మన ప్రాబ్లంలో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ కానీ స్టాక్ ఐటమ్స్ కానీ ఏమైనా క్రియేట్ చేసామా? ఏమీ చేయలేదండి. ఓకేనా? సో ప్రాబ్లంలో మన స్టాక్ ఐటమ్స్ కానీ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ కానీ క్రియేట్ చేయకపోతే మనకి టాలీ సాఫ్ట్వేర్లో లిస్ట్ ఆఫ్ స్టాక్ ఐటమ్స్ ఎండ్ ఆఫ్ లిస్ట్ అని వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, సో ప్రాబ్లంలో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ ఏమి ఇచ్చారు? సెట్స్ అని ఇచ్చారు. ఓకే, సో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ క్రియేట్ చేశాను. సో నెక్స్ట్ వన్ స్టాక్ ఐటమ్స్. మనకి ప్రాబ్లంలో స్టాక్ ఐటమ్స్ ఏమి ఇచ్చారండి చూడండి ప్రాబ్లంలో. సో ఎల్ఈడి టీవీ అండి, ఒక్కటే కదా. సో సింగిల్ స్టాక్ ఐటమ్లు ఇవి కూడా చూపిస్తాను చూడండి. సో మనం నార్మల్ ట్రాన్సాక్షన్స్ చేసుకున్నట్టు సో స్టాక్ ఐటమ్స్ కూడా సింగిల్ దాంట్లో ఎంటర్ చేయొచ్చండి. ఓకేనా? సో యూనిట్స్ ఏమంటున్నారు ఇక్కడ? సెట్సా, నెంబర్సా, ప్యాక్సా, బ్యాగ్స్ అని అడుగుతారండి. ఓకే, సో మనం యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా సెట్స్ అని. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు చూడండి ఓచర్స్లో సో పర్చేస్కి సంబంధించి మనం పర్చేస్ ఎవరి దగ్గర చేసాము? నగేష్ అనుకో పర్చేస్. ఇక్కడ చూడండి, సో ప్రాబ్లంలో మనం ఎల్ఈడి టీవీస్ కదా. సో ఇందాక మనం క్రియేట్ చేయకముందు స్టాక్ ఐటమ్స్ చెక్ చేస్తే మనకి ఏమైనా డిస్ప్లే టాలీలో? సో ఎండ్ ఆఫ్ లిస్ట్ అని వచ్చింది. ఓకేనా? అంటే అక్కడ మనం స్టాక్ ఐటమ్స్ కానీ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ కానీ ఏమీ క్రియేట్ చేయలేదు. సో వన్స్ మనం ఎప్పుడైతే క్రియేట్ చేసామో ఆటోమేటిక్ ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ స్టాక్ ఐటమ్స్లో సో మన దగ్గర ప్రాబ్లంలో ఒకటే స్టాక్ ఐటమ్ ఉంది కదా ఎల్ఈడి టీవీ అని. సో అందుకని ఎల్ఈడి టీవీ మాత్రమే మనకి డిస్ప్లే అయిందండి. ఓకేనా? సో ఎంటర్ అని ఇచ్చేయండి. సో మనకి క్వాంటిటీ ఎంత ఇచ్చారు? 30 సెట్స్ అండి. సో 30 అని ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా సెట్స్. ఎందుకని? సో మన యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ క్రియేట్ చేసాం అక్కడ. ఓకేనా? సో రేట్ ఎంత ఇచ్చారండి? 10,000. సో పర్చేస్కి సంబంధించి ఇంకేం ట్రాన్సాక్షన్స్ లేవు కదండి ఇక్కడ. ఓకేనా? సో ఏమి లేవు కాబట్టి సేవ్. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో సోల్డ్ ఎల్ఈడి టీవీస్ 20 సెట్స్, సోల్డ్ ఎల్ఈడి టీవీస్ 13 సెట్స్. ఓకేనా? అంటే మనం రెండు రకాలుగా ఎల్ఈడి టీవీ సెట్స్ని అమ్ముతున్నామండి. ఒకటి 20 సెట్స్ వచ్చేసరికి 12,000కి అమ్ముతున్నాము, ఇంకొకటి 13 సెట్స్ 13,500కి అమ్ముతున్నాం. సో ఎవరికి అమ్ముతున్నాము? రెండు కూడా తులసి అనుకో. ఓకేనా? సో సేల్స్కి షార్ట్ కట్కి ఏంటండి? F8 కదా. సో పార్టీ అకౌంట్ ఏమవుతారు ఇక్కడ? మనం ఎవరికి సేల్ చేసాం? ఎల్ఈడి టీవీలు. సో ప్రాబ్లంలో ఎవరికి సేల్ చేసామండి? నగేష్ అండ్ కోకే, తులసి అండ్ కోకే? నగేష్ అండ్ కోకి సేల్ చేసామా? తులసి అండ్ కోకి సేల్ చేసామా? తులసి అండ్ కోనే కదా. సో ఎందుకంటే నగేష్ అండ్ కో దగ్గర నుంచి మనం ఏం చేసామండి? పర్చేస్ చేసాం. ఓకేనా? సో తులసి అండ్ కో. సో ఏమేమి సేల్ చేసామండి? ఎల్ఈడి టీవీలే అండి. ఓకేనా? సో ఎల్ఈడి టీవీస్ మన దగ్గర పర్చేస్ చేసినప్పుడు ఎన్ని సెట్స్ ఉన్నాయండి? 30 సెట్స్ ఉన్నాయి. ఓకేనా? అందులో ఫస్ట్ 20. ఓకేనా? 20 రేట్ ఎంత అంటున్నారు? 12,000. ఓకే, సో నెక్స్ట్ కూడా ఇచ్చారు కదా ఎల్ఈడి టీవీలు. సో ఇక్కడ ఎంత అంటున్నారు?
నెక్స్ట్ 13 అంటున్నారండి. సో చూసారు ఇక్కడ, సో మనకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. సో వార్నింగ్ నెగిటివ్ స్టాక్ 3 సైట్స్ అని. ఓకేనా, సో ఇక్కడ ఎందుకని డిస్ప్లే అయింది? సో మనకి ప్రాబ్లంలో పర్చేస్ ఎన్ని చేసాం చూడండి. సో పర్చేస్ 30 సెట్స్ మాత్రమే చేసాం. ఓకేనా, కానీ మనం సేల్ ఎన్ని చేస్తున్నాం చూడండి. సో 20 సెట్స్ ఒకటి చేస్తున్నాం, 13 సెట్స్ ఒకటి చేస్తున్నాం. అంటే రెండు కలిపి ఎంత అవుతుంది? 33 సెట్స్ అవుతున్నాయండి. సో మనం పర్చేస్ చేసింది మాత్రం ఓన్లీ 30 సెట్సే కదా. సో అంటే మనకి ప్రీవియస్గా చూడండి లాస్ట్ పాయింట్. సో స్టాక్ ఎల్ఈడి టీవీ సెట్స్ 5 సెట్స్ ఈచ్ వన్ ఎంత ఉందండి? 10,000. అంటే ఇక్కడ ఒక 5 సెట్స్ ఉన్నాయి కదా లాస్ట్లో. ఓకేనా, సో 13 సెట్స్ వాల్యూ ఎంత అవుతుందండి? 13,500. ఓకేనా, సో ఈ రెండు సంబంధించిందే అండి సేల్స్, ఇంకేమీ లేవు. ఓకేనా, ఒకటి 20 సెట్స్ 12,000కి అమ్మారు, 13 సెట్స్ 13,500కి అమ్మారు. ఓకే, సో సేవ్, ఎంటర్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో క్యాష్ ఫ్రమ్ తులసి అండ్ కో అండి. ఓకేనా, సో మనం సేల్ చేసాము, కానీ తులసి అండ్ కో దగ్గర నుంచి మనకి క్యాష్ వచ్చింది. అప్పుడు సో క్యాష్ రాలేదు కదా. ఓకేనా, ఇప్పుడు తులసి అండ్ కో దగ్గర నుంచి మనకి క్యాష్ వస్తుంది అన్నారు. సో తులసి అండ్ దగ్గర నుంచి మనకి క్యాష్ వస్తుంటే ఈ ఎంట్రీ మనం ఎక్కడ పోస్ట్ చేయాలండి? సో ఇందాక ట్రాన్సాక్షన్స్ లో మనకి తులసి అండ్ కోకి మనం సేల్ చేసినప్పుడు, సో అప్పుడు మనకి క్యాష్ ఇవ్వలేదండి తులసి అండ్ కో. ఓకేనా, సో ఇప్పుడు ఇస్తా అన్నారు చూడండి, క్యాష్ ఫ్రమ్ తులసి అండ్ కో. సో ఇప్పుడు తులసి అండ్ కో దగ్గర నుంచి మనకి రావాల్సిన అమౌంట్ అనేది వస్తుందండి. సో మనకి రావాల్సిన అమౌంట్ వస్తుందంటే మనం ఏం చేయాలి? టాలీ వోచర్లో సో రిసీవ్ చేసుకోవాలా, పేమెంట్ చేయాలా? సో రిసిప్టే కదా. సో రిసిప్ట్కి షార్ట్ కట్కి F6 అండి. ఓకేనా, సో క్యాష్. సో ఎవరి దగ్గర నుంచి వస్తుంది? తులసి అండ్ కో. సో చూడండి ఇక్కడ, సో మనకి ఎంత చూపిస్తుంది తులసి అండ్ కో? 4,39,500 అండి. ఓకేనా, సో 4,39,500 మనకి తులసి అండ్ కో దగ్గర నుంచి రావాలని టాలీ సాఫ్ట్వేర్లో మనకి కరెంట్ బ్యాలెన్స్ షో చేస్తుంది. ఓకేనా, సో ఈ బ్యాలెన్స్ గమనించుకోండి. సో ఇక్కడ నేను సేల్ ఎంత చేశాను చూడండి తులసి అండ్ కోకి. సో తులసి అండ్ కోకి సేల్ ఎంత చేసాం? సో 4,15,500 అండి. ఓకేనా, సో మీరు గమనించినట్లయితే మనకి తులసి అండ్ కో దగ్గర నుంచి ఎంత రావాలి? 4,15,500 మాత్రమే. ఓకే, సో మనకి ఓచర్లో ఇప్పుడు ఎంత డిస్ప్లే వస్తుంది? తులసి అండ్ కో నుంచి చూడండి, సో 4,39,500 చూపిస్తుందండి. సో ఈ ఎక్స్ట్రా అమౌంట్ ఎలా వచ్చిందని ఏమైనా చెప్తారా? అర్థమైందా? సో తులసి అండ్ కో దగ్గర నుంచి 4,39,500 ఎందుకు వచ్చిందా అని. ఎస్, లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ కూడా ఉంది కదండి తులసి అండ్ కో సంబంధించి. సో చూడండి, లాస్ట్ ఇయర్ సంబంధించి తులసి అండ్ కో ఎంత ఉంది మనకి బ్యాలెన్స్? సో 24,000. ఓకేనా, సో 24,000 మనకి లాస్ట్ ఇయర్ సంబంధించి బ్యాలెన్స్ ఉంది కదా. సో ఈ ఇయర్కి సంబంధించి ఎంత అంటున్నారు? 4,15,000 అంటున్నారు. సో రెండింటిని మనకి యాడ్ చేస్తే ఎంత వస్తుంది టోటల్? 4,39,500 సరిపోయింది కదా. ఓకేనా, సో మనకి ట్రేడింగ్ అకౌంట్లో ఏదైనా సరే మనకి లాస్ట్ ఇయర్కి సంబంధించి డీటెయిల్స్, సో లాస్ట్ ఇయర్కి సంబంధించి బ్యాలెన్సెస్ కూడా మనం ఈ ఇయర్కి సంబంధించి కరెంట్ బ్యాలెన్స్లో మనకు వచ్చేస్తాయండి. సో ఎందుకనంటే మన తులసి అండ్ కోకి సంబంధించి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకున్నాం. ఓకేనా, సో ఇప్పుడు ఫైనల్ అమౌంట్ ఎంత మనకి లాస్ట్ ఇయర్ ప్లస్ ఇయర్కి సంబంధించి? 4,39,500. సో మనకి కరెంట్ బ్యాలెన్స్ ఏమైతే మనకి డిస్ప్లే ఇస్తుందో టాలీ సాఫ్ట్వేర్ ప్రాబ్లంలో మనకి అమౌంట్ ఇవ్వనప్పుడు. ఓకేనా, సో ప్రాబ్లంలో మనకి అమౌంట్ ఇవ్వనప్పుడు మనకి టాలీ సాఫ్ట్వేర్లో కరెంట్ బ్యాలెన్స్ ఏదైతే మనకి చూపిస్తుందో దాన్ని మాత్రమే ఎంటర్ చేయండి. ఓకేనా, ఆన్ అకౌంట్.
ఓకే. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నాడు, క్యాష్ పే టు నగేష్ అండ్ కో. ఓకేనా. సో ఇందాక ట్రాన్సాక్షన్ ఏమో సేల్ చేసాం, మనకి డబ్బులు రాలేదు. సో నగేష్ అండ్ కో దగ్గర నుంచి మనం పర్చేస్ చేసాం కదండి. సో పర్చేస్ చేసినప్పుడు నగేష్ అండ్ కో దగ్గర కూడా మనం డబ్బులు అనేది పే చేయలేదు. ఓకేనా. సో ఇప్పుడు పే చేస్తున్నాం. సో ఇప్పుడు నగేష్ అండ్ కోకి మనం పే చేస్తుంటే ఏమవుతుంది, ఓచర్ టాలీ సాఫ్ట్వేర్లో పేమెంట్ కదా. ఓకే. సో పేమెంట్కి షార్ట్ కట్కి మనకి ఎఫ్ఐ కాబట్టి, సో ఎఫ్ఐ. సో ఎవరికి పే చేస్తున్నామండి క్యాష్, సో నగేష్ అండ్ కోకే కదా. సో నగేష్ అండ్ కో చూడండి 3,30,000 అండి. ఓకేనా. ఈ 3,30,000లో ఇంక్లూడ్ లాస్ట్ ఇయర్కి సంబంధించి టోటల్ కూడా ఉన్నాయి. ఓకేనా. సో మనకి లాస్ట్ ఇయర్కి సంబంధించి క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఇచ్చారు నగేష్ అండ్ కోకి 30,000 అండి. ఓకేనా. సో నగేష్ అండ్ కో 30,000. సో ఈ ఇయర్కి సంబంధించి చూడండి. సో నగేష్ అండ్ కో దగ్గర నుంచి మనం ఎంత కొన్నాము, పర్చేస్ 30 సెట్స్, ఈచ్ వన్ 10,000. అంటే 30 into 10,000 ఎంత అవుతుందండి, 3 lakh rupees. ఓకేనా. సో మనం పే చేయాల్సిన నగేష్ అండ్ కోకి మనం 3 lakhs పే చేయాలి కదా. సో మన ఇక్కడ కరెంట్ బ్యాలెన్స్ ఎంత అని చూపిస్తుంది చూడండి, 3,30,000 అని చూపిస్తుంది. ఓకేనా. సో అంటే ఈ ఇయర్కి సంబంధించి 3 lakhs మనం పర్చేస్ చేసిన అమౌంట్ 3 lakhs అండి. 30 sets 10,000 కాబట్టి సో 30 into 10,000 అని వేసుకున్నాం. ఓకేనా. సో లాస్ట్ ఇయర్కి సంబంధించి టోటల్ కూడా ఉంది కదా నగేష్ అండ్ కోకి. సో లాస్ట్ ఇయర్ మనం ఒక 30,000 ఇవ్వలేదు. ఓకేనా. సో రెండిటికి సంబంధించి అంటే 2 సంవత్సరాలకు సంబంధించి టోటల్ ఇచ్చారు చూడండి ఇక్కడ మనకి టాలీ ఓచర్లో. సో ఎందుకనంటే మనకి ప్రాబ్లం ముందు నగేష్ అండ్ కోకి సంబంధించి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకున్నామండి 30,000 అని. ఓకేనా. సో ఎప్పుడైతే మనం లాస్ట్ ఇయర్కి సంబంధించి డీటెయిల్స్ ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ తీసేసుకున్నాము ఇయర్కి, సో మనకి రావాల్సిన అమౌంట్ కానీ మనం పే చేయాల్సిన అమౌంట్ కానీ ఇక్కడ టోటల్ యాడ్ అయిపోతాయండి. ఓకేనా. సో 3,30,000. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో రెంట్ పెయిడ్ 10,000 త్రూ బ్యాంక్ అంటున్నాడండి. ఓకేనా. సో రెంట్ పే చేసాం త్రూ, ఎలా పే చేసాం మనం, బ్యాంక్ ద్వారా పే చేసామండి. అంటే మనకి డెబిట్లో బ్యాంక్ వస్తుంది, సో క్రెడిట్లో మనం రెంట్ పెయిడ్. సో రెంట్ పెయిడ్ ఎంత పే చేసామండి, 10,000 రూపీస్. ఓకేనా. సో ప్రాబ్లంలో ఇంకేమైనా ట్రాన్సాక్షన్స్ మనం పోస్ట్ చేయాలండి చూడండి. సో లాస్ట్ ఇయర్కి సంబంధించి కానీ ఈ ఇయర్కి సంబంధించి కానీ సో లాస్ట్ ఇయర్కి సంబంధించి ఈ ఇయర్కి సంబంధించి ఇంకేమైనా ఓచర్స్ ఉన్నాయా మనం ఎంటర్ చేసుకోవాల్సినవి. గైస్ ఇంకేమైనా ఓచర్స్ మనం టాలీ సాఫ్ట్వేర్ ఎంటర్ చేసుకోవాలా ఈ ప్రాబ్లం సంబంధించి. సో లాస్ట్ ఇయర్కి సంబంధించి స్టాక్ ఉంది కదా. ఓకేనా. సో లాస్ట్ ఇయర్ స్టాక్ నేను ఇప్పుడు ఎంటర్ చేయనండి, అయినా కూడా మనం బ్యాలెన్స్ షీట్ చెక్ చేద్దాం చూడండి. సో చూడండి ఎంత వచ్చింది మనకి ప్రాఫిట్ అండ్ లాస్. సో మిస్టర్ సోమేష్కి సంబంధించి మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనకి టోటల్ నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చిందండి, 63,500. ఓకేనా. సో 63,500 సరిపోయిందా.
ఓకేనా. సో ఓవరాల్ బ్యాలెన్స్ ఎంత ఇచ్చారండి బ్యాలెన్స్ షీట్ లో? 3,63,500. సో చూడండి ఇక్కడ. సో 3,63,500 సరిపోయిందా? సో స్టాక్ ది పాయింట్ పక్కన పెట్టండి. సో నెక్స్ట్ చూడండి పాయింట్. సో క్యాష్ ఇన్ హ్యాండ్. సో క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత వస్తుందో చూద్దాం. సో క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత వస్తుందండి? 2,57,500. సో ఇది కూడా సరిపోయింది కదా. సో 2,57,500. ఓకేనా. సో మనకి ప్రాబ్లంలో బ్యాంక్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఇచ్చాడు ఎస్బీఐ. దాని టోటల్ ఎంత అండి? 36,000. ఓకేనా. సో 36,000 మనకి సరిపోయింది. గైస్ అర్థమైందా ప్రాబ్లం? సో లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ కి సంబంధించి మీకు ప్రాబ్లం అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? తెలుసుకోవటం కదా, మనం చేసేదేం లేదు కదా. ఏం చేసి అంటే మనం తెలుసుకోవటం అంతే, నాలెడ్జ్ అంతే. దాంట్లో వర్క్ ఏమి ఉండదు. దాంట్లో చేయాల్సింది వర్క్ ఏమి ఉండదు, ఓన్లీ నాలెడ్జ్ అంటే ఎన్వైరన్మెంట్. సో ఇంక ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్రాబ్లం రిలేటెడ్? దాంట్లో ఏకంటే బెటర్ అంటే నేను ఇప్పుడు ఒకసారి మన వెల్డింగ్ దాంట్లో నేను పెట్టా చూడు, మొత్తం ఓవరాల్ 30 పెట్టాను. దాంట్లో ఇది మేస్ట్లీ అన్నిటికన్నా యూజ్ అవుతుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇచ్చిన తర్వాత మనం మిగతా ఇది ఫాలో అవ్వాలి. ఓకే. సో ఇక్కడ స్టాక్ ఎంత చూపిస్తున్నారు చూడండి మనకి ప్రాబ్లంలో. సో మనకి ప్రాబ్లంలో స్టాక్ ఎంత చూపిస్తున్నారు? 3 sets అంటున్నారు. ఓకేనా. సో మనకి ప్రాబ్లంలో ఎంత ఉన్నాయి చూడండి. సో ప్రాబ్లంలో 30 sets పర్చేస్ చేసామండి, కానీ సేల్ చేసింది ఎంత చేసాం? 33 sets ఎంటర్ చేసాం. సో అప్పుడు మనకి స్టాక్ ఎంత చూపించాలి? 2 స్టాక్ ఐటమ్స్ మాత్రమే చూపించాలి, కానీ ఇక్కడ 3 sets చూపిస్తుంది టాలీ సాఫ్ట్వేర్ లో. ఓకేనా. సో 3 sets అని మనకి టాలీ సాఫ్ట్వేర్ లో ఎందుకు చూపిస్తున్నాయి? సో లాస్ట్ ఇయర్ మనకి 5 sets ఉన్నాయండి, 3 sets లేవు. సో చూసారు ఇక్కడ 7th పాయింట్ మనకి స్టాక్ ఎంత ఉంది? ఎల్ఈడి టీవీ 5 sets, ఈచ్ వన్ 10,000 అంటున్నారు. ఓకేనా. సో స్టాక్ కూడా డిస్ప్లే ఇద్దాం చూడండి. ఇప్పుడు సేఫ్టీ ఫస్ట్, వర్క్ సెకండ్. మన వెల్డింగ్ నాకు ఏదైనా గుర్తుపెట్టుకోండి, సేఫ్టీ ఫస్ట్ అంతే. PPE అన్నీ వస్తాయి దీంట్లో. హజార్డ్స్, ప్రికాషన్స్, రిస్క్ అసెస్మెంట్, RA. సో మనకి స్టాక్ కూడా ఏమవుతుందంటే స్టాక్ కూడా ఫిక్స్డ్ అసెట్ ఏనండి. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాస్ట్ ఇయర్ ఎంత ఇచ్చారు మనకి? 10,000 అని ఇచ్చారు కదా. సో అది క్రియేట్ చేశాను. సో ఇప్పుడు మనకి బ్యాలెన్స్ షీట్ లో ఎంత ఎఫెక్ట్ అవుతుందో చూడండి. ఓకేనా. సో బ్యాలెన్స్ షీట్ లో మనకి స్టాక్ క్రియేట్ చేసినా చేయకపోయినా మనకి ఇక్కడ ఎఫెక్ట్ ఏం లేదండి బ్యాలెన్స్ షీట్ కి. ఓకేనా. సో ప్రాబ్లం అర్థమైంది అందరికి? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా?
సార్ రాలే. సో కరెంట్ అసెట్స్ కి ఫిక్స్డ్ అసెట్స్ పెట్టిన స్టాక్ ప్రాబ్లం ఏమి లేదండి, ఓకేనా. అకౌంటింగ్ గ్రూప్ లో మనం చేంజ్ చేసినంత మాత్రాన మనకి ప్రాబ్లం లో ఏ డిఫరెన్స్ రాదు. లేదు మధ్యలో 1 o'clock చేస్తాం. ఓకే. సో మన ప్రాబ్లం ప్రకారం మనం పర్చేస్ 30 సెట్స్ చేసాం, సేల్ ఎంత చేసామండి 33 సెట్స్, ఓకేనా. సో మన క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి, 2 సెట్స్ 20,000 ఉండాలి. 110 కల్లా వచ్చేస్తాం సార్. డెఫినెట్ 1 o'clock స్టార్ట్ అవుతుంది, 110 కల్లా వస్తాం. ఓకే సార్. ఓకే. సో ప్రాబ్లం గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? సో ఈ ప్రాబ్లం సంబంధించి లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? సో రవికుమార్ గారు ఫీడ్బ్యాక్ ఫామ్ మేడం షేర్ చేస్తారు, ఓకేనా. సో లాస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు మీకు మేడం షేర్ చేస్తారు, ఇంకా టైం ఉంది కదండి. ఓకే. సో లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ సంబంధించి ఇంకో ప్రాబ్లం చేద్దామండి, ఓకేనా. సో లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ సంబంధించి ఇంకో ప్రాబ్లం చేద్దామా లేదా? సో రేపటి నుంచి జిఎస్టీ టాపిక్ చెప్పుకుందామండి, ఓకేనా. సో జిఎస్టీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మనకి టాలీ విత్ జిఎస్టీలో, ఓకే. సో వీటికి సంబంధించి ఇంకో ప్రాబ్లం ఉంది చూడండి. సో చూడండి గైస్, సో ఏప్రిల్ 2015-16 సంబంధించి ఇచ్చారు ఇక్కడ కొన్ని, ఓకేనా. సో మిస్టర్ రమేష్ క్యాపిటల్ అకౌంట్ అంటున్నారు, ఓకే. సో గణేష్ ట్రేడర్స్ అండి, ఓకే. సో గణేష్ ట్రేడర్స్ ఎలా వచ్చింది అనడానికి మనకి ఇయర్ కి సంబంధించి ట్రాన్సాక్షన్స్ ఇచ్చి ఉంటారు చూడండి, చూసారు ఇక్కడ. సో సెకండ్ పాయింట్ ఏమని ఇచ్చారు, సో పర్చేస్ సామ్సంగ్ మొబైల్స్ 20 సెట్స్ ఈచ్ వన్ 9,000 ఫ్రమ్ గణేష్ ట్రేడర్స్ అంటున్నారు. సో అంటే మనకి ఇక్కడ ఏ లెజర్ అవుతుంది గణేష్ ట్రేడర్స్? సో గణేష్ ట్రేడర్స్ సండే క్రెడిటర్ అవుతారా, సండే డెటర్ అవుతారా? ఓకే. సో సండ్రీ క్రెడిటర్స్ సంబంధించి మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చారండి, ఎంత 45,000, ఓకేనా. సో అలాగే రాజేష్ అండ్ కో, సో మనకి రాజేష్ అండ్ కో ఏమవుతారని తెలియాలంటే ఇయర్ కి సంబంధించి ట్రాన్సాక్షన్ చూడండి. సో సోల్డ్ సామ్సంగ్ మొబైల్స్ 12 సెట్స్ ఈచ్ వన్ 11,000 టు రాజేష్ అండ్ కో, ఓకేనా. సో అంటే రాజేష్ అండ్ కో మనకి ఇక్కడ ఏమవుతాడండి, సండ్రీ డెటార్స్ అండి, ఓకే. సో నెక్స్ట్ చూడండి బ్యాంక్ బ్యాలెన్స్. సో ఇందాక మనకి ప్రీవియస్ ప్రాబ్లంలో ఎస్బీఐ తీసుకున్నాడు, ఇక్కడ కెనరా బ్యాంక్ తీసుకున్నారు. సో కెనరా బ్యాంక్ టోటల్ ఎంత అంటున్నాడు, 46,000, ఓకేనా. సో ప్రీవియస్ ప్రాబ్లంలో ఫర్నిచర్ తీసుకున్నాడు, ఇప్పుడు కంప్యూటర్ తీసుకున్నారు. సో కంప్యూటర్ ఎంత అంటున్నాడు, 25,000. సో క్యాష్ టోటల్ సేమ్ అండి. సో ఇందాక కూడా మనకి క్యాష్ ఇచ్చారు కదా, 2,30,000. ఇక్కడ చూడండి కింద స్టాక్. సో సామ్సంగ్ మొబైల్స్ 8 సెట్స్ ఈచ్ వన్ 9,000 అంటున్నాడు, ఓకేనా. సో స్టాక్ ఎంత ఉంటుందంటండి ఎప్పుడు మనం ప్రాబ్లం అంతా చేసిన తర్వాత చూద్దాం, ఓకే. సో ఇప్పుడు మన ప్రాబ్లం స్టార్ట్ చేయాలంటే మన కంపెనీ పేరు ఏంటండి, ఇక్కడ ప్రాబ్లంలో కంపెనీ నేమ్ ఏమి ఇచ్చారు? సో మనకి ప్రాబ్లంలో కంపెనీ నేమ్ ఏ కంపెనీ ఇచ్చారండి? సో ప్రాబ్లం 2లో మిస్టర్ రమేష్ కదా. ఓకే. సో మిస్టర్ సోమేష్ అని ఉందండి మనకి ఇక్కడ. సో మిస్టర్ సోమేష్ అని ఎందుకన్నది మనకి హైలైట్ కంపెనీ ఇక్కడ. సో లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్ లో. సో ఎందుకనంటే మనకి ప్రీవియస్ ప్రాబ్లం మిస్టర్ సోమేష్ కి సంబంధించి చేశాం కాబట్టి
అదే కంపెనీ మనకి ఇక్కడ హైలైట్ అవుతుంది. ఓకేనా? సో అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి టాలీ సాఫ్ట్వేర్లో? అగైన్ Alt+F1 షార్ట్ కీ అండ్ క్రియేట్ కంపెనీ. సో ఇక్కడ కొత్తగా నేమ్ ఏమి ఇచ్చారు మనకి? మిస్టర్ రమేష్ అని ఇచ్చారు. ఓకేనా? సో ఆంధ్రప్రదేశ్ స్టేట్. సో ఇక్కడ నేను షార్ట్ కట్ కి యూజ్ చేస్తున్నాను Ctrl+A. సో ఇప్పుడు చూడండి. సో లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్ లో మనకి ఏమని డిస్ప్లే ఇస్తుంది టాలీ సాఫ్ట్వేర్ లో? మిస్టర్ రమేష్. సో ఇందాక మనకి గమనించినట్లయితే రమేష్ కంపెనీ క్రియేట్ చేయకముందు మిస్టర్ సోమేష్ అని ఉందండి. ఓకేనా? సో ఎప్పుడైనా మనకి లాస్ట్ కంపెనీ మనం ఏమైనా క్రియేట్ చేసి ఉంటే అదే హైలైట్ అవుతుంది టాలీ సాఫ్ట్వేర్ లో. ఓకేనా? సో మన ప్రాబ్లమ్స్ రిలేటెడ్ ప్రకారం కొత్త కంపెనీ క్రియేట్ చేసుకొని ఉంటే మనకి లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్ లో ఆ కంపెనీ డిస్ప్లే వస్తుందండి. ఓకే, సో చూడండి కంపెనీ క్రియేట్ చేసాము. నెక్స్ట్ స్టెప్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ క్రియేట్ చేద్దాం. చూడండి ప్రాబ్లమ్ లో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ ఏమున్నాయి? సెట్స్ ఏనండి. ఓకేనా? సో ప్రీవియస్ ప్రాబ్లం లాగా ఇక్కడ కూడా సెట్స్ ఇచ్చారు. సో క్రియేట్ సెట్స్. సో స్టాక్ ఐటమ్స్ చూడండి. సో సామ్సంగ్ మొబైల్స్ అండి. ఓకేనా? సో ఒకే ఒక మొబైల్ ఉంది, సామ్సంగ్ మొబైల్స్. సో యూనిట్స్ లో సెట్స్ కాబట్టి మనం క్రియేట్ చేసాం కదా యూనిట్ ఆఫ్ మెజర్మెంట్, సెట్స్ అని క్రియేట్ చేస్తున్నానండి. సో ఇప్పుడు నేను ఇది సింగిల్ స్టాక్ ఐటమ్ లో క్రియేట్ చేశానండి. ఓకేనా? సో మల్టిపుల్ స్టాక్ ఐటమ్ లో డిస్ప్లే వస్తుంది చూద్దాం. సో చూడండి ఇక్కడ. సో మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ లో కూడా మనం ఏదైతే సింగిల్ ఐటమ్ క్రియేట్ చేసామో సామ్సంగ్ మొబైల్స్ ఇక్కడ కూడా డిస్ప్లే వస్తుంది కదా. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి. సో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ క్రియేట్ చేసాము, స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసాము, లెడ్జర్స్ అండి. ఓకేనా? సో సింగిల్ లెడ్జర్స్ క్రియేట్ చేస్తున్నాను ఇందాక ప్రాబ్లం లాగానే. చూడండి. సో మిస్టర్ రమేష్ అండి. సో మిస్టర్ రమేష్ ఏమవుతాడు ఇక్కడ? సో మిస్టర్ రమేష్ అనేవాడు కంపెనీకి ఏమవుతాడండి? సో క్యాపిటల్ అకౌంట్ కదా. సో మనకి ఇక్కడ మిస్టర్ రమేష్ అని టైప్ చేయగానే అండర్ గ్రూప్ ఫిక్స్డ్ అసెట్ అని ఉందండి ఇందాక. ఓకేనా? సో మనకి అండర్ గ్రూప్ లో మనం ఏం ఎంటర్ చేసామో చూడకుండా మనం ఎంటర్ చేసాం అనుకోండి. ఓకే, సో ఇక్కడ క్యాపిటల్ అకౌంట్ బదులు ఫిక్స్డ్ అసెట్ అని వస్తుంది. సో అందుకని మనం ఎంటర్ చేసేటప్పుడు సింగిల్ లెడ్జర్ లో అండర్ గ్రూప్ మనం ఏమైనా మెన్షన్ చేస్తున్నామో చూడండి. సో మనకి ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఇచ్చారు? సో 5 lakhs రూపీస్ అండి. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో గణేష్ ట్రేడర్స్ అండి. ఓకేనా? సో గణేష్ ట్రేడర్స్ ఏమని చెప్పుకున్నాం? సో గణేష్ అండ్ ట్రేడర్స్ సండ్రీ క్రియేటరా డెటారా అండి ప్రాబ్లం లో? సండ్రీ క్రియేటర్స్ ఏమవుతారండి ప్రాబ్లం లో? సండ్రీ క్రియేటర్ అవుతారా డెటార్ అవుతారా? సో సండ్రీ క్రియేటర్స్ అండి. ఓకేనా? థర్డ్ పేజ్ కదా జాబ్ రోల్ 3 years సైట్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ లాస్ట్ ఇయర్ కి సంబంధించి గణేష్ ట్రేడర్స్ కి మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఇచ్చారు? 45,000. ఓకేనా?
సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో రాజేష్ అండ్ కో అండి. సో రాజేష్ అండ్ కో ఏమవుతారు కంపెనీకి మనం? సో రాజేష్ అండ్ కో సండ్రీ డెటార్స్ అండి. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ చూడండి, కెనరా బ్యాంక్ అండి. సో కెనరా బ్యాంక్ ఏమవుతుంది మనకి? అండర్ గ్రూపు. ఏ బ్యాంక్ అయినా సరే మనకి అకౌంటింగ్ గ్రూప్ ఒకటే అనుకున్నామండి, బ్యాంక్ అకౌంట్స్. సో మనకి లాస్ట్ ఇయర్కి సంబంధించి బ్యాంక్ అకౌంట్ ఎంత ఇచ్చారు? 46,000. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ చూడండి, కంప్యూటర్ అండి. సో కంప్యూటర్ ఏమవుతుంది మనకి అకౌంటింగ్ గ్రూప్? ఫిక్స్డ్ అసెట్. సో లాస్ట్ ఇయర్ కి సంబంధించి కంప్యూటర్ బ్యాలెన్స్ ఎంత ఇంత ఉంటున్నారు చూడండి. సో 25,000. సో లాస్ట్ ఇయర్ కి సంబంధించి బ్యాలెన్స్ అంటే ఈ ఇయర్ కి మనకి ఓపెనింగ్ బ్యాలెన్సే కదా. ఓకే, నెక్స్ట్ చూడండి, క్యాష్ 2,30,000 అండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, సో నేను సింగిల్ లెడ్జర్ లో క్యాష్ అని ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ డైలాగ్ బాక్స్ ఏమని డిస్ప్లే ఇస్తుంది టాలీ సాఫ్ట్వేర్ లో? ఎర్రర్ నేమ్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటుంది. ఓకేనా? సో ఎందుకని టాలీ సాఫ్ట్వేర్ లో డిస్ప్లే ఇస్తుంది చెప్పండి క్యాష్ అకౌంట్ కి? సో క్యాష్ అకౌంట్ అని నేను సింగిల్ లెడ్జర్ లో టైప్ చేయగానే మనకి టాలీ సాఫ్ట్వేర్ లో ఎర్రర్ ఆల్రెడీ ఈ నేమ్ ఉందని చూపిస్తుంది. సో ఎందుకని అలా మనకి టాలీ సాఫ్ట్వేర్ లో చూపిస్తుంది? ఓన్లీ 2 మెంబర్స్ మాత్రం రెస్పాండ్ అయ్యారు. ఓకేనా? సో మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో చెప్పుకున్నాం కదా, సో క్యాష్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది రెండు కూడా మనం క్రియేట్ చేయడానికి ఉండదండి. ఓకేనా? ఆల్రెడీ టాలీ సాఫ్ట్వేర్ మనకి ఇన్స్టాల్ చేసిన తర్వాత రెండు కూడా డిస్ప్లే చేస్తాయి. సో మనం క్రియేట్ చేస్తే ఇలాంటి ఎర్రరే వస్తాయి. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు మన సింగిల్ లెడ్జెస్ లో క్రియేట్ చేసాము. సో మల్టిపుల్ లెడ్జెస్, ఆల్టర్, ఆల్ ఐటమ్స్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ క్యాష్ కి సంబంధించి ఉంది కదా ఇక్కడ. సో క్యాష్ కి సంబంధించి ఓపెనింగ్ బ్యాలెన్స్ మనకి ప్రాబ్లం ఎంత ఇచ్చారండి? 2,30,000. ఓకేనా? సో ఇక్కడ ఎంటర్ చేసుకోండి అండి, నో ప్రాబ్లం. ఓకేనా? 2,30,000. ఓకేనా? సో ఇంకేమున్నాయి చూడండి ప్రాబ్లంలో. సో ఈ ఇయర్ కి సంబంధించి ఏమున్నాయండి? సో క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ అంటున్నాడు. సో ఈ పాయింట్ మనకి లెడ్జర్ లో ఎంటర్ చేయాలా అవసరం లేదా? క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. సో క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ మనం లెడ్జర్ ఎంటర్ చేసుకుంటామండి. సో ఎందుకనంటే సో బ్యాంక్ అనేది ఆల్రెడీ మనం లెడ్జర్ క్రియేట్ చేసాం. సో ఇంకొకటి క్యాష్ అనేది ప్రీ డిఫైన్ లెడ్జర్ కదా. ఓకేనా? సో ఇక్కడ ఎంట్రీ ఏం రాదండి. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, సో పర్చేస్ సామ్సంగ్ మొబైల్స్ 26 అంటున్నాడు. ఓకేనా? సో ఇందాక దాకా మీకు సింగిల్ లెడ్జర్ లో చూపించానండి లెడ్జర్లు ఎలా పోస్ట్ చేసుకోవాలో. సో ఇప్పుడు నేను మల్టిపుల్ లెడ్జర్స్ లో చేస్తున్నాను చూడండి. సో మనకి పర్చేస్ ఏమవుతాయి? పర్చేస్ అకౌంట్. ఓకేనా? సో నేను ఇక్కడ బ్యాలెన్స్ రాయట్లేదు ఎందుకంటే ఇది ఈ ఇయర్ కి సంబంధించింది కాబట్టి.
ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి, మనం పర్చేస్ చేసినప్పుడు సేల్స్ కూడా చేస్తాం కదా, సేల్స్. సేల్స్ ఏమవుతాయండి, సేల్స్ అకౌంట్. ఓకేనా. సో ఇంకేం ప్రాబ్లంలో ఇంకేమీ లెడ్జెస్ లేవు కాబట్టి ఎస్. సో ఇప్పుడు సింగిల్ లెడ్జర్లో చూద్దాం. సో సింగిల్ లెడ్జర్లో చూడండి, మన పర్చేస్ కానీ సేల్స్ కానీ అన్నీ కూడా మల్టిపుల్ లెడ్జర్స్లో క్రియేట్ చేశానండి. అయినా కూడా ఇక్కడ సింగిల్ లెడ్జర్లో డిస్ప్లే చేసినాయి చూడండి, పర్చేస్ అయినా సేల్స్ అయినా చూసారా. సో ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎందుకు రాయలేదు అంటే, సో ఈ పర్చేస్ కానీ సేల్స్ కానీ ఈ ఇయర్కి సంబంధించినవి అండి. ఓకేనా. సో మనం ఏమనుకున్నాం లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్లో, సో లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్లో లాస్ట్ ఇయర్కి సంబంధించి మాత్రమే మనం బ్యాలెన్సెస్ ఈ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అనుకున్నాం. ఓకేనా. సో అందుకనే కదా లాస్ట్ ఇయర్కి సంబంధించి స్టాక్ ఐటమ్స్ మనం ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసాం. ఓకేనా. ఈ ఇయర్కి సంబంధించి మనం బ్యాలెన్స్ ఎంటర్ చేయలేదు కదా. ఓకే. సో కంపెనీ క్రియేషన్ అయిపోయింది. సో స్టాక్ ఐటమ్స్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ క్రియేట్ చేసాము, అదే విధంగా లెడ్జెస్ కూడా క్రియేట్ చేసామండి. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్ మనం వోచెస్. సో వోచెస్ లో ఫస్ట్ స్టెప్ ఏమొస్తుంది చూడండి. సో క్యాష్ విత్ డ్రా ఫ్రమ్ బ్యాంక్ అంటున్నాడు. సో క్యాష్ విత్ డ్రా ఫ్రమ్ బ్యాంక్, ఈ ఎంట్రీ ఏ వోచర్ లో వస్తుందండి. సో క్యాష్ విత్ డ్రా ఫ్రమ్ బ్యాంక్, క్యాష్ డిపాజిట్ చేసినా క్యాష్ విత్ డ్రా చేసినా లేదు అంటే బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అయినా సరే మనం షార్ట్ కట్ కి F4 అయినటువంటి కాంట్రా ఎంట్రీలో పోస్ట్ చేసుకుంటాం అన్నాం. ఓకేనా. సో పేమెంట్ లో ఉంది ఇప్పుడు మనకి టాలీ సాఫ్ట్వేర్. సో షార్ట్ కట్ కి F4. సో ఇక్కడ ప్రాబ్లం లో ఏమంటున్నాడు ఫస్ట్ పాయింట్, సో క్యాష్ విత్ డ్రా ఫ్రమ్ బ్యాంక్ అంటున్నాడు. ఓకేనా. అంటే బ్యాంక్ నుంచి మనం క్యాష్ అనేది తీసేసుకున్నామండి. సో తీసేసుకుంటే మనకి క్యాష్ వస్తుంది కదా. ఓకేనా. సో ఇక్కడ ఏ బ్యాంక్ నుంచి మనం తీసుకున్నాం, క్యాష్ విత్ డ్రా ఏ బ్యాంక్ నుంచి తీసుకున్నామండి, కెనరా బ్యాంక్. ఓకే. సో ఇక్కడ చూసారా, సో ఇక్కడ కరెంట్ బ్యాలెన్స్ ఎంత అంటున్నాడు, 46,000. ఓకేనా. సో కెనరా బ్యాంక్ అని ఎంటర్ చేయగానే మనకి 46,000 అని మనకి బ్యాలెన్స్ చూపిస్తుంది. ఈ 46,000 మనకి ఏ బ్యాంక్ బ్యాలెన్స్ చూపిస్తుంది, సో లాస్ట్ ఇయర్కి సంబంధించి మనం కెనరా బ్యాంక్ ఇక్కడ ఎంటర్ చేసుకున్నాం కదా. సో 46,000 ఓకేనా, ఆ బ్యాలెన్స్ చూపిస్తుందండి 46,000. సో ఈ ఇయర్కి సంబంధించి ఏమన్నాడు, క్యాష్ విత్ డ్రా ఫ్రమ్ బ్యాంక్ అంటే సో 46,000 మనం లాస్ట్ ఇయర్కి సంబంధించి రికార్డ్ చేసుకున్నాము. ఈ ఇయర్కి సంబంధించి ఇక్కడ ఒక 15,000 రూపాయలు మనం ఇక్కడ డ్రా చేసాం అంటున్నాడు. ఓకేనా. సో చూసారు ఇప్పుడు మన కరెంట్ బ్యాలెన్స్ ఎంత అని చూపిస్తుంది, 31,000. ఓకే. సో ఇందాక మనకి విత్ డ్రాల్ చేయకముందు బ్యాలెన్స్ ఎంత చూపించింది, 46,000. ఓకేనా. సో లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ మనకి కెనరా బ్యాంక్ 46,000 ఉంది కాబట్టి సో 46,000 మనం ఎంటర్ చేసుకున్నాం. కానీ ఈ ఇయర్ కి సంబంధించి ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి, సో క్యాష్ విత్ డ్రా ఫ్రమ్ బ్యాంక్ 15,000. ఓకేనా. అంటే 46,000 లో నుంచి 15,000 మనం తీసేసుకున్నామండి. అంటే ఇప్పుడు కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది, 31,000. 31,000 ఉంది కదా. సేవ్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, సెకండ్ పాయింట్. సో పర్చేజెస్ శాంసంగ్ మొబైల్స్ 20 సెట్స్ అండి. ఓకేనా. ఈచ్ వన్ 9,000 అంటున్నాడు. సో ఎవరి దగ్గర నుంచి, ఫ్రమ్ గణేష్ ట్రేడర్స్. ఓకే. సో షార్ట్ కట్ కి మనకి పర్చేస్ కి F9. సో ఎవరి దగ్గర నుంచి కొంటున్నామండి, గణేష్ ట్రేడర్స్, రాజేష్ అండ్ కోనా. సో గణేష్ ట్రేడర్స్ దగ్గర నుంచి కొంటున్నామా, రాజేష్ అండ్ కో నుంచి కొంటున్నామా, గణేష్ ట్రేడర్స్, రాజేష్ అండ్ కోనా. అందుకని కన్స్ట్రక్షన్ వెండర్ లో ఉంది టిక్ బిల్డింగ్ సంబంధించి అది పెట్టా చూడండి.
క్యూపీలో చూడండి కన్స్ట్రక్షన్ వెళ్ళడానికి ఉంటుంది క్యూపీ గ్రీన్ లో. సో గణేష్ అని ఒకళ్ళు ఎంటర్ చేశారు, రాజేష్ అని ఒకళ్ళు ఎంటర్ చేశారు. సో పర్చేస్ చేసినప్పుడు మనం పార్టీ నేమ్ ఇక్కడ ఏమని తీసుకుంటాం? గణేష్ ట్రేడర్స్ అని తీసుకుంటామా, రాజేష్ అని కో అని తీసుకుంటామా? సో ఓన్లీ 3 పర్సన్స్ మాత్రమే రెస్పాండ్ అయ్యారు. ఓకేనా? సో అందులో కూడా ఇద్దరేమో గణేష్ అంటున్నారు, ఒకళ్ళు మాత్రమే రాజేష్ అంటున్నారు. సో రిమైనింగ్ మెంబర్స్ చూడండి ప్రాబ్లంలో. సో పర్చేజ్ సామ్సంగ్ మొబైల్స్ 20 సెట్స్ ఈచ్ ఫ్రమ్ 9,000 అంటున్నారు ఫ్రమ్ గణేష్ అండ్ ట్రేడర్స్. ఓకేనా? అంటే గణేష్ ట్రేడర్స్ దగ్గర నుంచి కొన్నామండి. సో ఇప్పుడు పర్చేస్ లో మనకి పార్టీ నేమ్ ఏమొస్తుంది? గణేష్ ట్రేడర్స్ వస్తుందా, రాజేష్ అండ్ కో వస్తుందా? ఓకే, సో క్లియర్ కదా? సో మనం ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నాము, మనం ఎవరికి సేల్ చేస్తున్నాము. ఓకేనా? ప్రాబ్లంలో మనకి క్లారిటీగా అంటే క్లియర్గా ఇస్తారండి. సో మనం ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నాం అంటే వాళ్ళ పేరు కంపల్సరీగా ఇస్తారు. మనం ఎవరికి సేల్ చేస్తున్నాం అన్నది కూడా ప్రాబ్లంలో కంపల్సరీగా ఇస్తారు. సో ఇక్కడ చూడండి, సో ప్రాబ్లంలో మనం ఎవరి దగ్గర నుంచి కొంటున్నాం? సో పర్చేస్ సామ్సంగ్ మొబైల్స్ 20 సెట్స్ ఫ్రమ్ గణేష్ ట్రేడర్స్ అంటున్నారు. ఓకేనా? సో అంటే మనకి ఇక్కడ పార్టీ నేము పర్చేస్ లో గణేష్ ట్రేడర్స్ అవుతుంది. సో మనం గణేష్ ట్రేడర్స్ దగ్గర నుంచి ఏం కొంటున్నామండి? సామ్సంగ్ మొబైల్స్. ఓకేనా? సో ఎంత అంటున్నాడు? 20 సెట్స్. సో రేటు ఈచ్ వన్ 9,000 అంటున్నారు. ఓకేనా? సో 1,80,000 అండి. సో పర్చేస్ కి సంబంధించి ఇంకేమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అంటే ప్రాబ్లంలో ఇంకేమి లేవండి. ఓకేనా? ఒకటే ఐటమ్ ఉంది కాబట్టి. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో సోల్డ్ సామ్సంగ్ మొబైల్స్ 12 సెట్స్ ఈచ్ ఫ్రమ్ 11,000 టు రాజేష్ అండ్ కో. ఓకేనా? సో షార్ట్ కట్ కి మనకి F8 కదా సేల్స్. సో పార్టీ అకౌంట్లో ఏమొస్తుంది? సో గణేష్ ట్రేడర్స్, రాజేష్ అండ్ కోనా. సో ఇందాక మనం పర్చేస్ చేసినప్పుడు గణేష్ ట్రేడర్స్ ఎంటర్ చేసుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు సేల్ చేస్తున్నాం. ఎవరికి సేల్ చేస్తున్నాం? రాజేష్ అండ్ కోకి సేల్ చేస్తున్నామండి. సో సామ్సంగ్ మొబైల్సే కదా. సో ఎన్ని అమ్ముతున్నాం? ఫస్ట్ పాయింట్ లో 12 సెట్స్ అండి. ఓకేనా? సో 12 సెట్స్ ఎంత? ఈచ్ వన్ 11,000. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో అగైన్ రాజేష్ అండ్ కోకి అమ్ముతున్నాం కదా. సో ఎన్ని సెట్స్ అమ్ముతున్నాం ఇక్కడ? 10 సెట్స్ అమ్ముతున్నామండి. సో ఇక్కడ చూడండి 10 + 12 22. సో మనకు కొన్నదంతా 20. సో లాస్ట్ ఇయర్కి సంబంధించి ఎంత ఉంది చూడండి మన దగ్గర. సో సామ్సంగ్ మొబైల్స్ 8 సెట్స్ ఉన్నాయండి. ఓకేనా? సో 8 సెట్స్ లో ఇయర్కి సంబంధించి ఎన్ని ఉన్నాయి చూడండి. సో 12 సెట్స్, మనం 20 సెట్స్ ఏమో కొన్నాము, 22 సెట్స్ ఏమో అమ్మేసాము. ఓకేనా? సో 10 సెట్స్ కాస్ట్ ఎంత అండి? 12,500. ఓకే, సో సేల్స్ సంబంధించి ఇంకేమన్నా ఎంట్రీస్ ఉన్నాయంటే ఇంకేమీ లేవండి. ఓకేనా? సో 2 మాత్రమే ఎంటర్ చేసాం మనం. అది కూడా ఏంటి? సోల్డ్ సామ్సంగ్ మొబైల్స్ 12 సెట్స్ ఏమో 11,000కి అమ్మాము, ఇంకో 10 సెట్స్ ఏమో మనం 12,500కి అమ్మాము. ఎవరికి అమ్మామండి? ఇక్కడ రాజేష్ అండ్ కోకి అమ్మాము. ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ స్టెప్ చూడండి. సో క్యాష్ ఫ్రమ్ రాజేష్ అండ్ కో అండి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇందాక ప్రీవియస్ పాయింట్ లో రాజేష్ అండ్ కోకి అమ్మాం కదా. ఓకేనా? సో రాజేష్ అండ్ కోకి అమ్మినప్పుడు అక్కడ మనకి డబ్బులు రాలేదండి. ఓకేనా? ఇప్పుడు వస్తున్నాయి అంటున్నాడు క్యాష్ ఫ్రమ్ రాజేష్ అండ్ కో. సో రాజేష్ అండ్ కో దగ్గర నుంచి మనకి డబ్బులు వస్తుంటే మనం ఏం చేయాలి? టాలీ సాఫ్ట్వేర్ వోచర్ లో
రిసిప్ట్ అవుతుందా పేమెంట్ అవుతుందా అండి? సో రిసిప్టే కదా. సో క్యాష్ ఫ్రమ్ రాజేష్ అనుకో అంటే ఓన్లీ థియరీ. ఓకేనా, F6. సో క్యాష్, సో రాజేష్ అండ్ కో. సో ఎంత అమౌంట్ అండి ఇక్కడ? 2,57,000. ఓకేనా. సో నేను ఒకసారి పేజ్ అప్ షార్ట్ కట్ కి యూజ్ చేస్తున్నానండి. ఓకేనా. సో పేజ్ అప్ షార్ట్ కట్ కి అంటే మనకి ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్ ఏదైతే చేసామో ఆ ట్రాన్సాక్షన్ మనకి డిస్ప్లే చేస్తుంది. చూడండి ఇక్కడ. సో రాజేష్ అండ్ కో ఎంత ఉందండి మనకి? 2,57,000. ఓకేనా. సో లాస్ట్ ఇయర్ టోటల్ ఏమైనా ఉందా రాజేష్ అండ్ కోకి? సో 30,000 ఉందండి. ఓకే. సో ఇక్కడ చూడండి. సో మనకి కరెంట్ బ్యాలెన్స్ సేల్స్ చేసిన వాల్యూ 2,57,000. ఓకేనా. మనకి కరెంట్ బ్యాలెన్స్ కూడా 2,57,000 చూపిస్తుంది. సో రాజేష్ అండ్ కో దగ్గర నుంచి. కానీ ఇక్కడ లాస్ట్ ఇయర్ కి సంబంధించి బ్యాలెన్స్ కూడా ఉంది చూడండి. సో రాజేష్ అండ్ కో దగ్గర నుంచి ఎంత ఉంది బ్యాలెన్స్? 30,000 రూపీస్ ఉన్నాయి. ఓకేనా. సో అంటే రాజేష్ అండ్ కో సంబంధించి మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేయలేదు, అంతే కదా. సో ఒకసారి చూద్దాం, చూడండి. సో చూడండి ఇక్కడ. సో రాజేష్ అండ్ కో ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏం లేదండి. ఓకేనా. సో ఇక్కడ ఎంటర్ చేద్దాం, చూడండి. 30,000 రూపీస్ సేవ్. ఓకే. సో ఇప్పుడు చూద్దాం, చూడండి. సో రాజేష్ అండ్ కో దగ్గర నుంచి ఎంత టోటల్ మనకి టాలీ సాఫ్ట్వేర్లో డిస్ప్లే ఇస్తుందో చూసారు ఇక్కడ. సో ఇందాక మనకి సేల్ వాల్యూ ఎంత అండి? 2,57,000 ప్లస్ మనకి లాస్ట్ ఇయర్ టోటల్ ఉంది కదా రాజేష్ అండ్ కో దగ్గర నుంచి రావాల్సిన అమౌంట్. సో 30,000 అండి. ఓకేనా. సో 2,57,000 30,000 ఎంత అవుతుంది? టోటల్ 2,87,000. సరిపోయింది కదా. ఓకేనా. సో మనం లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మనం లాస్ట్ ఇయర్ టోటల్ ఏదైనా మనం మర్చిపోయి కానీ లేదంటే మిస్ అయ్యి కానీ మనం ఓచెస్ ఎంటర్ చేస్తే సో ఈ ఇయర్ కి సంబంధించి బ్యాలెన్స్ మాత్రమే చూపిస్తుందండి. సో ఎందుకంటే అక్కడ మనం లాస్ట్ ఇయర్ కి సంబంధించి క్లోజింగ్ బ్యాలెన్స్, ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేయలేదు. ఓకేనా. సో మీకు అది ప్రాక్టికల్ గా చూపించడానికి నేను అక్కడ సండ్రీ డేటాస్ కి సంబంధించి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేయలేదు అక్కడ. ఓకేనా. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేయబోతే ఏమవుతుంది ఇక్కడ? సో మన ఆయన దగ్గర నుంచి మనకి రావాల్సిన అమౌంట్ ఈ ఇయర్ కి సంబంధించి సేల్స్ వాల్యూ మాత్రమే చూపిస్తుందండి. సో మనం టోటల్ రావాలి అంటే ఆయన దగ్గర నుంచి మనకి టోటల్ ఎంత వస్తుందో తెలియాలంటే సో లాస్ట్ ఇయర్ కి సంబంధించి మనం డేటా కూడా ఈ ఇయర్ కి రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. అప్పుడు మాత్రమే మనకి లాస్ట్ ఇయర్ టోటల్ ప్లస్ ఈ ఇయర్ కి సంబంధించి టోటల్ రెండింటిని కలిపి టోటల్ అమౌంట్ చూపిస్తుంది మనకి. ఓకేనా. సో ఇప్పుడు ఎంత అంటే 2,87,000. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, లాస్ట్ పాయింట్. సో క్యాష్ పే టు గణేష్ ట్రేడర్స్ అంటున్నాడు. ఓకేనా. సో మనం పర్చేస్ చేసాం గణేష్ ట్రేడర్స్ దగ్గర నుంచి. సో మనం పర్చేస్ చేసినప్పుడు తిరిగి అమౌంట్ మన క్యాష్ అనేది పే చేయలేదండి గణేష్ ట్రేడర్స్ కి. ఓకేనా. సో అప్పుడు క్యాష్ పే చేయలేదు, మన దగ్గర డబ్బులు లేవని. ఇప్పుడు గణేష్ ట్రేడర్స్ కి మనం కొన్నప్పుడు డబ్బులు అయిపోతే ఒప్పుకుంటాడు గణేష్ ట్రేడర్స్? ఒప్పుకోడు కదా. సో మనం మళ్ళీ మనం వాళ్ళ దగ్గర మనం పర్చేస్ చేయాలంటే మన ప్రీవియస్ ట్రాన్సాక్షన్ మనం పర్చేస్ చేసిన వాల్యూ కంపల్సరీగా వాళ్ళకి మనం తిరిగి ఇవ్వాలండి. ఓకేనా.
సో తిరిగి ఇవ్వకపోతే గణేష్ ట్రేడర్స్ దగ్గర నుంచి నెక్స్ట్ టైం మనకి పర్చేస్ కావాలని ఇవ్వరు కదా. సో మనం గణేష్ ట్రేడర్స్ కి మనం పే చేస్తున్నాం కాబట్టి ఇక్కడ క్యాష్ పేమెంట్ మనకి ఏమవుతుంది ఓచర్లో. సో టాలీ సాఫ్ట్వేర్ లో మనకి ఓచర్ ఏమవుతుందండి, రిసిప్ట్ ఓచర్ అవుతుందా, పేమెంట్ ఓచర్ అవుతుందా? సో పేమెంట్ ఓచర్ కాబట్టి మనకి టాలీ సాఫ్ట్వేర్ లో షార్ట్ కట్ కి ఏంటండి, F5. ఓకేనా. సో మనకి టాలీ సాఫ్ట్వేర్ లో రిసిప్ట్ అనే ఓచర్ ఉంది మనకి. సో F6 అయినటువంటి రిసిప్ట్ ఓచర్ మనకి టాలీ సాఫ్ట్వేర్ లో డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు మనకి షార్ట్ కట్ కి F5. ఓకేనా. సో చూడండి, సో F5 అనే డిస్ప్లే మనకి చేంజ్ అవ్వగానే టాలీ సాఫ్ట్వేర్ ఏమైపోయింది ఇక్కడ, సో రిసిప్ట్ అనే ఓచర్ ప్లేస్ లో మనకి పేమెంట్ అనే ఓచర్ డిస్ప్లే అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం క్యాష్ పే చేస్తున్నాం. సో ఎవరికి పే చేస్తున్నామండి ప్రాబ్లంలో, గణేష్ ట్రేడర్స్. ఓకేనా. సో గణేష్ ట్రేడర్స్ అని ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ అమౌంట్ ఎంత చూపిస్తుంది చూడండి, 2,25,000. ఓకేనా. మనకి ప్రాబ్లంలో గణేష్ ట్రేడర్స్ కి ఎంత పే చేయాలని ఏదైనా అమౌంట్ చూపిస్తుందా, ప్రాబ్లంలో అమౌంట్ ఏమి ఇవ్వలేదండి. ఓకేనా. కానీ మనం గణేష్ ట్రేడర్స్ దగ్గర నుంచి ఎంత పర్చేస్ చేసాం చూడండి. సో 20 సెట్స్ పర్చేస్ చేసాము, ఈచ్ వన్ కాస్ట్ 9,000. అంటే ఎంత అవుతుందండి, 20 × 9,000, 1,80,000. ఓకేనా. కానీ మనకి బ్యాలెన్స్ అని చూపిస్తుంది ఇక్కడ టాలీ సాఫ్ట్వేర్ లో పేమెంట్ ఓచర్ లో 2,25,000. అంటే ఈ ఎక్స్ట్రా అమౌంట్ ఎలా చూపిస్తుందండి మనకి, సో లాస్ట్ ఇయర్ కి సంబంధించి మనకి గణేష్ ట్రేడర్స్ కు ఇవ్వాల్సిన అమౌంట్ కూడా ఉందండి చూడండి ఇక్కడ. సో ఎంత ఉందండి, 45,000. ఓకేనా. సో 1,80,000 ప్లస్ 45,000 ఎంత అవుతుందండి, 2,25,000 మనం గణేష్ ట్రేడర్స్ కి ఇవ్వాలి. సో ఇక్కడ చూడండి మనకి పేమెంట్ ఓచర్లో ఎంత డిస్ప్లే చేస్తుంది టాలీ సాఫ్ట్వేర్ లో, 2,25,000. సో సరిపోయింది కదా. సో 2,25,000 ఆన్ అకౌంట్. ఓకేనా. సో ప్రాబ్లంలో ఇంకేమన్నా ఓచర్స్ ఉన్నాయండి మనకి పెండింగ్, సో లెడ్జెస్ కానీ ఇంకేమైనా ఓచర్స్ మనం ఎంటర్ చేసుకోవాలా. గైస్ మన ప్రాబ్లంలో ఇంకేమైనా ఎంటర్ చేసుకోవాలండి, స్టాక్ తప్పించండి. ఓకేనా. స్టాక్ కాకుండా ఇంకేమైనా ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ. సో స్టాక్ కాకుండా ఇక్కడ ఇంకేమైనా క్రియేట్ చేసుకోవాలా. సో ఇంకేమీ లేవండి. ఓకేనా. సో మనకి ప్రాబ్లం రిలేటెడ్ ఉన్నటువంటి అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా టాలీ సాఫ్ట్వేర్ లో పోస్ట్ చేసాం. సో లాస్ట్ ఇయర్ డేటాకి సంబంధించి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇయర్ కి మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసేసుకున్నాము. సో అదే విధంగా ఈ ఇయర్ కి ఇచ్చినటువంటి ట్రాన్సాక్షన్స్ ని మనం లెడ్జర్స్ ఓచర్ కూడా పోస్ట్ చేసుకున్నాం. ఓకేనా. సో కంపెనీ మిస్టర్ రమేష్. సో మిస్టర్ రమేష్ కి సంబంధించి మనకి రిపోర్ట్స్ లో బ్యాలెన్స్ షీట్ చూడండి. సో ఎంత అంటున్నా నెట్ ప్రాఫిట్ 59,000. చూడండి ఇక్కడ మీకు టాలీ సాఫ్ట్వేర్ బ్యాలెన్స్ షీట్ లో సో ఎంత డిస్ప్లే వస్తుంది, 59,000. ఓకేనా. సో ఓవరాల్ బ్యాలెన్స్ షీట్ టోటల్ మనకి అసెట్ సైడ్ అండ్ లయబిలిటీ సైడ్ 5,59,000. ఓకేనా, 5,59,000. సో క్యాష్ ఇన్ హ్యాండ్ చూడండి అండి 3,07,000. సో మన క్యాష్ ఇన్ హ్యాండ్ ఎక్కడ డిస్ప్లే చేస్తుంది టాలీ సాఫ్ట్వేర్ లో, సో కరెంట్ అసెట్స్ లో ఉన్నటువంటి క్యాష్ ఇన్ హ్యాండ్. సో ఎంత ఉంది ఇక్కడ 3,07,000. ఓకేనా. సో క్యాష్ ఇన్ హ్యాండ్ చూడండి 3,07,000 సరిపోయింది కదా. సో బ్యాంక్ అకౌంట్స్ మనకి ప్రాబ్లంలో బ్యాంక్ అకౌంట్స్ ఏమి ఇచ్చారు, సో ఒకటే ఒక బ్యాంక్ ఇచ్చారు, కెనరా బ్యాంక్ అండి. సో దాని టోటల్ ఎంత అంటున్నాడు 31,000. ఓకేనా, 31,000 ఎలా వచ్చింది మనకి, సో లాస్ట్ ఇయర్ కి సంబంధించి కెనరా బ్యాంక్ టోటల్ ఎంత 46,000. ఓకేనా, 46,000 ఉండాలి కదా మనకి, 31,000 ఎందుకు ఉంది. సో ఎందుకంటే ఇయర్ కి సంబంధించి మన బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఒకటి చేసామండి. ఓకేనా, సో మనకి ఇయర్ కి సంబంధించి పాయింట్ చూడండి, ఫస్ట్ పాయింటే ఇచ్చారు క్యాష్ విత్ డ్రా ఫ్రమ్ బ్యాంక్. సో కెనరా బ్యాంక్ లో 46,000 మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే, సో ఇయర్ కి సంబంధించి ఒక ట్రాన్సాక్షన్ చేసాం కదా, అంటే కెనరా బ్యాంక్ నుంచి 15,000 మనం విత్ డ్రా చేసుకున్నాం.
అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ 46,000 లో ఉంచి 15,000 తీసేస్తే మనకి ఎంత ఉంటుంది నేను ఇక్కడే టోటల్ ఉన్నాను బ్యాలెన్స్ ఫ్రైడే 31,000. సో నువ్వు బ్యాలెన్స్ షీట్ అదే డిస్ప్లే ఇస్తుంది కదా, వస్తానంటే నేను నీ దగ్గరకు వచ్చి తీసుకుని చూడండి 31,000. ఓకేనా? ఓకే ఓకే అదే రావేమో అదే చెప్పిందిలే అనుకున్నాను, ఈలోపే వచ్చేసి అమ్మాయి అన్నారు, అమ్మ అన్నదిలే. ఓకే ఫ్రైడే ఈవినింగ్ వస్తే సాటర్డే ఫ్రైడే ఉంటే వెళ్దాం. వదిన గురిగొండలోనే ఉన్నారు. ఎర్లీకి వచ్చి అబ్బాయి 2-3 రోజులు మళ్ళీ వెళ్తాడు కదా అందుకని. ఓకే బాగానే ఉన్నాం. కొద్దిగా ఇబ్బంది లేదు. సో స్టాక్ చూడండి అండి. సో స్టాక్ ఎంత ఇచ్చారు మనకి, వేరే ఫ్యామిలీస్ ఉన్నారు. సామ్సంగ్ మొబైల్స్ 8 సెట్స్ ఈచ్ వన్ 9,000 అంటున్నారు. ఓకేనా? సో ఒక సెట్ 9,000 అయితే 8 సెట్స్ ఎంత అవుతాయి మనకి? ఓకే, ఫైనల్ అమౌంట్ చూడండి, స్టాక్ 54,000. ఓకేనా? సో పీడిఎఫ్ లో స్టాక్ కొంచెం రాంగ్ గా మెన్షన్ చేశారండి. చూడండి ఇక్కడ సామ్సంగ్ మొబైల్స్ ఇక్కడ ఎంత అని చెప్పారు, 8 సెట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ మనం పర్చేస్ ఎంత చేసాము, 20 సెట్స్ పర్చేస్ చేసాం. అవునా? సేల్ చేసిన ఎంత అండి, 22 సేల్ చేసాం. అంటే ఇక్కడ ఎంత ఉండాలి, ఓన్లీ 2 సెట్స్ మాత్రమే ఉండాలి. ఓకేనా? ఓకే గైస్, ప్రాబ్లం అర్థమైంది అందరికీ? సో ఈ ప్రాబ్లం గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో మనం చెప్పుకున్న లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్కి సంబంధించి ఫస్ట్ ప్రాబ్లం కానీ సెకండ్ ప్రాబ్లం కానీ, సో ఓవరాల్గా మీకు కాన్సెప్ట్ అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ సంబంధించి? సో ప్రాబ్లం అర్థమైందా లేదా అండి? ఓకే, అందరూ కూడా ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేసే పనిలో ఉన్నారా ఏంటి? ఓకే, సో ఇప్పుడు చెప్పుకున్న మనం పాయింట్ తోటి మనకి ఇన్వెంటరీ అయిపోయిందండి. ఓకేనా? సో ఇప్పటిదాకా చెప్పుకున్న మన టాపిక్స్లో ఇన్వెంటరీ రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇప్పటిదాకా చెప్పుకున్న ప్రాబ్లమ్స్లో ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. సో ఎందుకంటే మనకి ఇంకా 20 మినిట్సే ఉంది కాబట్టి, సో మీకు రేపటి నుంచి మనకి థర్డ్ కాన్సెప్ట్ అండి. ఇప్పటిదాకా మనకి ఫస్ట్ పాయింట్ అయినటువంటి అకౌంట్స్ ఇన్ఫో అయిపోయింది. సో సెకండ్ పాయింట్ ఇన్వెంటరీ ఇన్ఫో అయిపోయిందండి ఈ రోజుతోటి. ఓకేనా? సో రేపటి నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ జిఎస్టీ అండి. ఓకేనా? సో టాలీ విత్ జిఎస్టీలో ఫైనల్ టాపిక్ అయినటువంటి జిఎస్టీ గురించి రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే, సో ఇంకెవరికైనా ఇన్వెంటరీ రిలేటెడ్ అంటే ఈ రోజు వరకు చెప్పుకున్నాం కదా, సో మనం ఇన్వెంటరీ స్టార్టింగ్ నుంచి ఈ రోజు చెప్పుకున్న క్లాస్లో మీకు ఏదైనా టాపిక్స్ డౌట్ ఉంటే చెప్పండి, ఒకసారి డిస్కస్ చేస్తాను. సో ఏ టాపిక్ అయినా పర్లేదండి. ఓకేనా? సో పలానా టాపిక్ అని కాదు, మీకు ఎవరికి ఏ టాపిక్ అర్థం అవ్వకపోతే ఆ టాపిక్ చెప్పండి, నేను డిస్కస్ చేస్తాను. నేను ఈరోజు మీకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తానండి మెటీరియల్ అనేది. ఓకేనా?
సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు ప్రీవియస్ టాపిక్ సంబంధించి? అవునండి, క్లోజింగ్ బ్యాలెన్స్ మనకి 6 సెట్స్ అని చూపించాలి, ఓకేనా? కానీ మనకి ప్రాబ్లంలో ఓన్లీ 2 సెట్స్ అని మాత్రమే చూపిస్తున్నాడు. ఎస్, మనకి ఇప్పుడు ఏమైతే స్టాక్ ఉన్నదో దాన్ని నెక్స్ట్ ఇయర్ యూజ్ చేసుకుంటామండి, ఓకేనా? సో మనం రిమైనింగ్ 6 సెట్స్ వేసుకోమండి ప్రసన్న గారు, కృష్ణా డిస్టిక్ నుంచి. సో మనకి ప్రాబ్లంలో ఎంత అని ఇచ్చారు స్టాక్ చూడండి ఇక్కడ. సో మనకి ప్రాబ్లంలో స్టాక్ ఎంత ఇచ్చారు? సామ్సంగ్ మొబైల్స్ 8 సెట్స్, ఈచ్ వన్ 9,000 అంటున్నారు, ఓకేనా? సో మనకి ప్రాబ్లంలో 8 సెట్స్ ఇచ్చారు, కానీ మనకి ఇక్కడ పర్చేస్ చేసిన ఎంత చేసాం చూడండి. సో పర్చేస్ 20 సెట్స్ చేసాం, కానీ సేలింగ్ ఎంత చేసాం ఇక్కడ? 12 + 10 22 సెట్స్ చేసాం. సో 22 సెట్స్ చేస్తే ఇక్కడ 2 ప్లస్ అక్కడ ఎంత ఉన్నాయి? 8, అంటే రిమైనింగ్ 6 ఉండాలి, ఓకేనా? 6 × 9 ఎంత అవుతుంది? 54,000. సో మనకి స్టాక్ ఎంత ఇచ్చారు ఇక్కడ? 54,000. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఎంటర్ చేస్తాను చూడండి స్టాక్ కూడా. సో ఏదైనా చేంజ్ వస్తే చూడండి. సో క్లోజింగ్ స్టాక్ అంటున్నాము, ఓకేనా? సో ఇక్కడ బ్యాలెన్స్ ఎంత అంటున్నారు? ఓపెనింగ్ బ్యాలెన్స్ చూడండి, 8 సెట్స్ 9,000 అంటున్నారు. సో ఇక్కడ మనం 9,000 అని ఎంటర్ చేసుకున్నంత మాత్రాన మనకి ఇక్కడ బ్యాలెన్స్ ఏమి డెఫిషియన్సీ ఉండదండి, చూడండి. చూసారా? ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ప్రీవియస్ టాపిక్స్ రిలేటెడ్? ఓకే, సో ఇక్కడ చూద్దామండి. సో స్టాక్ ఐటమ్స్లో సో క్రియేట్, ఓకేనా? సో ఇక్కడ ఎంత అంటున్నాడు క్లోజింగ్ స్టాక్? సెట్సే కదా. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ చూద్దాం ఇక్కడ. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత అంటున్నాడు ఇక్కడ? సో 8 సెట్స్ 9,000 అంటున్నారు, ఓకేనా? సో చూసారు ఇక్కడ. సో క్లోజింగ్ స్టాక్ ఇప్పుడు చూడండి 54,000, ఓకేనా? సో సరిపోయిందా? సో మనం క్లోజింగ్ స్టాక్ అమౌంట్ ఎప్పుడైనా సరే లెడ్జర్లో ఎంటర్ చేయకూడదండి, ఓకేనా?
సో ఇప్పటిదాకా మనం లెడ్జర్లో ఎంటర్ చేసుకున్నాం కదా, ఒక క్లోజింగ్ స్టాక్ మాత్రమే మనం స్టాక్ ఐటమ్స్. సో టాలీ సాఫ్ట్వేర్లో చూడండి, సో ఇన్వెంటరీ ఇన్ఫో, ఓకేనా. సో ఇన్వెంటరీ ఇన్ఫోలో స్టాక్ ఐటమ్స్లో మాత్రమే ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. సో మనకి ప్రాబ్లంలో ఎంత ఇచ్చారు, సో శాంసంగ్ మొబైల్స్ 8 సెట్స్ ఈచ్ వన్ అంటున్నాడు, ఓకేనా. సో కానీ దాన్ని మనం లెడ్జర్ క్రియేట్ చేస్తే అక్కడ రేట్ ఆఫ్ క్వాంటిటీ కానీ మనకి వాల్యూ కానీ ఏం డిస్ప్లే అవ్వదండి, ఓకేనా. సో దానికి సంబంధించి మనకి సెట్టింగ్స్ ఎక్కడ ఉన్నాయి, కేవలం మనకి స్టాక్ ఐటమ్స్లో మాత్రమే ఉన్నాయి, ఓకే. సో క్లోజింగ్ స్టాక్ సంబంధించి ఎప్పుడైనా సరే మనం లెడ్జర్ క్రియేట్ చేయాలి అంటే, సో లాస్ట్ ఇయర్కి సంబంధించి మనం ఇప్పుడు ఎంటర్ చేసుకోవాలి అంటే లెడ్జర్లో ఎంటర్ చేయకూడదండి, ఓకేనా. సో మనం ప్రీవియస్ ట్రాన్సాక్షన్స్ అన్ని లెడ్జర్లో ఎంటర్ చేసుకున్నాం. సో చక్కగా మనకి బ్యాలెన్స్లు ఇచ్చారు కాబట్టి, సో సింగిల్ స్టాక్ ఐటమ్స్లో అకౌంటింగ్ గ్రూప్ ఏం వస్తుందో అన్న దానికి సంబంధించి మనం అన్ని కూడా చక్కగా ఓపెనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ వేసేసుకున్నాం. కానీ ఇక్కడ స్టాక్కి సంబంధించి ఏమంటున్నాడు, సో లాస్ట్ ఇయర్ స్టాక్ సంబంధించి ఐటమ్స్ కూడా ఇచ్చారు కదా, ఓకేనా. సో ఐటమ్స్ ఇచ్చారు ప్లస్ సెట్స్ కూడా ఇచ్చారండి. ఎన్ని సెట్స్ మిగిలినాయి అంటున్నాడు, సో టోటల్గా 8 సెట్స్ మిగిలినాయి అంటున్నాడు, ఓకేనా. ఒక్కో దాని కాస్ట్ 9,000. సో మనకి ఓవరాల్గా ఎంత అవుతుంది, 54,000. అవునండి ప్రసన్న గారు, కృష్ణా డిస్టిక్ నుంచి. సో మనం ఏదైనా సరే క్లోజింగ్ స్టాక్కి సంబంధించి సెట్స్ కానీ, సో క్లోజింగ్ బ్యాలెన్స్ సంబంధించి మనకి అమౌంట్ కానీ రిలేటెడ్ స్టాక్ గురించి ఇస్తే కనుక మనం లెడ్జర్స్లో పోస్ట్ చేయకూడదు, ఓకేనా. సో మనం కామన్గా టాలీలో లెడ్జర్స్లో పోస్ట్ చేస్తున్న వాల్యూస్ ఏంటండి, సో స్టాక్కి సంబంధించింది కాకుండా రిమైనింగ్ పాయింట్స్ ఏమైనా వస్తే మనం అవి లెడ్జర్స్లో పోస్ట్ చేసుకున్నాం. సో జనరల్గా అకౌంట్స్ ఇన్ఫోలోకి అంటున్నాము లెడ్జర్స్ అని చెప్పి సింగిల్ లెడ్జర్స్లో క్రియేట్ చేస్తున్నాం, ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమని ఇస్తారు చూడండి, బ్యాలెన్స్ ఓన్లీ ఓపెనింగ్ బ్యాలెన్స్ వాల్యూ మాత్రమే ఇచ్చాడు ఇక్కడ, ఓకేనా. సో మనకి ప్రాబ్లంలో ఏమంటున్నాడు, శాంసంగ్ సంబంధించి సో శాంసంగ్ మొబైల్స్ ఉన్నాయి అంటున్నాడు, 8 సెట్స్ ఉంటున్నాయి, సో దాని కాస్ట్ 9,000 అంటున్నాడు, ఓకేనా. సో ఇక్కడ సెట్స్కి సంబంధించి ఏమన్నా సెట్టింగ్స్ ఉన్నాయా మనకి లెడ్జర్స్లో, సో మన నార్మల్ లెడ్జర్లో సెట్స్కి సంబంధించి లెడ్జర్స్ ఏమీ లేవండి, ఓకేనా. సో క్లోజింగ్ స్టాక్కి మనం కనుక డిస్ప్లే ఇవ్వాలి అంటే, సో ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళి స్టాక్ ఐటమ్స్లో ఉన్నటువంటి స్టాక్ని క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ క్రియేట్ చేసుకొని, సో మనం ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్లో క్వాంటిటీ అడుగుతుంది, ఓకేనా. లాస్ట్ ఇయర్కి సంబంధించి క్వాంటిటీ ఎంత ఉంది, సో ఎంత రేట్ ఎంత పెట్టి కొన్నాం మనం, వాల్యూ ఎంత. సో ఇక్కడ ఎంటర్ చేసినప్పుడు మాత్రమే మనకి అక్కడ బ్యాలెన్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతాయండి, ఓకేనా. అర్థమైందా. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ప్రాబ్లమ్కి సంబంధించి. సో చూడండి, సో క్లోజింగ్ స్టాక్ ఎంత అంటున్నాడు, 54,000, ఓకేనా. సో మనకి ప్రాబ్లంలో ఇచ్చింది కూడా అంతే కదా. సో స్టాక్ ఎంత, 54,000, ఓకేనా. సో గైస్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు ఇన్వెంటరీ టాపిక్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్తో సహా ఇన్వెంటరీ అయిపోయిందండి. సో లక్ష్మీ రమ్య గారు, వై ఆర్ యూ రికార్డింగ్ 1-2 times డ్రాయింగ్స్ ఫర్ పర్సనల్ యూస్, రిసిప్ట్ అండ్ పేమెంట్. సో 1 or 2 times మనం డ్రాయింగ్స్ ఎందుకు యూజ్ చేసామండి, ఓకే. సో రిసిప్ట్లో పేమెంట్లో ఎందుకు ఎంటర్ చేస్తున్నాం అంటున్నామా, సో చెప్తానండి. సో చూడండి, సో ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో మనం వర్క్ చేస్తున్నామండి అకౌంటెంట్గా, ఓకేనా. సో అకౌంటెంట్గా వర్క్ చేసినప్పుడు మన దగ్గర క్యాష్ అనేది ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మన చేతిలోనే ఉంటాయండి, ఓకేనా. సో క్యాష్ సంబంధించిన డీలింగ్స్, క్యాష్ రిక్వైర్మెంట్కి మొత్తం కూడా మన హ్యాండ్ ఓవర్లోనే ఉంటాయి. సో అప్పుడు మనం క్యాష్ పర్సనల్గా వాడుకోవాలనుకుంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎండి అండ్ సిఇఓ ఉంటారు, ఓకేనా. హైర్ అథారిటీతో మనం కంపల్సరీగా అప్రోచ్ అయ్యి మనకి ఎంతైతే అమౌంట్ కావాలనుకుంటున్నామో ఆ అమౌంట్ తీసుకుంటున్నామండి. సో ఆ అమౌంట్ ఏంటి, మన పర్సనల్ యూస్ కోసం తీసుకుంటున్నాం, ఓకేనా. సో పర్సనల్ యూస్ కోసం మనం తీసుకుంటున్నామంటే, ఇక్కడ తీసుకుంటున్నామంటే మన కంపెనీలోకి క్యాష్ వస్తుందా, క్యాష్ బయటకు వెళ్తుందా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కంపెనీలో ఉంచి మనం వర్క్ చేస్తున్నాము, సో 1 lakh rupees అనేవి మనం తీసుకున్నాం, ఓకేనా. సో మనం తీసుకుంటే క్యాష్ అనేది మనకి లోపలికి వస్తుందా, బయటికి వెళ్తుందా.
సో మన పర్సనల్గా మనం తీసుకుంటున్నాం కాబట్టి క్యాష్ అనేది కంపల్సరీగా కమ్స్ అంటే ఓకేనా. సో అంటే మనకి రిసిప్ట్ అవుతుంది. ఓకే, సో మనం తీసుకున్న అమౌంట్ని మళ్ళీ తిరిగి ఇవ్వాలి కదండి. ఓకేనా, సో మనం తీసుకునే అమౌంట్ని మళ్ళీ తిరిగి పే చేయాలి. సో మనం తెచ్చుకుంటున్నప్పుడు దాని రిసిప్ట్ అన్నాం, మనం తిరిగి పే చేస్తే అది ఏమవుతుంది, పేమెంట్ చేసుకుంటాం కదా. సో ఎప్పుడైనా మనకి టాలీలో ఒకటి రిసిప్ట్ అయినప్పుడు ఇంకోటి పేమెంట్ అయినప్పుడు మనకి ఓచర్ అనేది 0 అవుతుందండి. ఓకేనా, సో రిసిప్ట్ వచ్చినప్పుడు మనం రిసిప్ట్ ఎంటర్ చేసుకొని పేమెంట్ వచ్చినప్పుడు మనం పేమెంట్లో కాకుండా రిసిప్ట్లను ఎంటర్ చేసామనుకోండి మనకి బ్యాలెన్స్ డెఫిషియన్సీ చూపిస్తుంది. సో ఎప్పుడైనా మనకి ఒక క్యాష్ కానీ బ్యాంక్ కానీ ఏదైనా సరే మనకి లోపలికి వస్తున్నప్పుడు రిసిప్ట్ చేసుకుంటున్నాం. సో అదే విధంగా మన నుంచి మనకి బయటికి వెళ్తున్నప్పుడు సో తిరిగి పేమెంట్ చేస్తున్నాం. ఓకేనా, సో పేమెంట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని పేమెంట్లో ఎంటర్ చేసుకున్నామండి. సో ఇప్పుడు మనం తీసుకునే అమౌంట్ని వచ్చిన దానికి రిసిప్ట్ చేసుకున్నాం. సో అదే విధంగా మనం తిరిగి పే చేసాం కాబట్టి పేమెంట్ వచ్చి ఎంటర్ చేసుకున్నాం. ఇప్పుడు టాలీ సాఫ్ట్వేర్లో ఏమవుతుంది, బ్యాలెన్స్ 0 అని చూపిస్తుంది. సో ఎందుకంటే మనం రిసిప్ట్ ఒక 3 lakhs తీసుకున్నాము, పేమెంట్ కూడా 3 lakhs సంబంధించి ఓచర్ టాలీ సాఫ్ట్వేర్ ఎంటర్ చేసుకున్నాం. ఓకేనా, సో ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ అది వేరే కాన్సెప్ట్ అండి. సో ఈ అమౌంట్ మనం ఏదైనా మనం పే చేసాం కదా, ఆ అమౌంట్ అనేది ఓన్లీ ఒరిజినల్ అమౌంట్ అండి. ఓకేనా, సో మనం 3 lakhs తీసుకున్నాము, 3 lakhs సంబంధించి మనం పేమెంట్ వచ్చి వేసాం. ఈ అమౌంట్ ఏమవుతుంది, ప్రిన్సిపల్ అమౌంట్. ఓకేనా, అది ఓన్లీ ప్రిన్సిపల్ అమౌంట్ మాత్రమేనండి. సో దానికి సంబంధించి నెక్స్ట్ పాయింట్ ఏమని ఇస్తారు మనకి ప్రాబ్లంలో. ఓకేనా, ఆ అమౌంట్ అనేది ఒక డ్యూరేషన్ ఇస్తారు, టైం అనేది. ఓకే, 10 months అనో 12 months కనో. అప్పుడు ఏమవుతుంది కాన్సెప్ట్ అది. సో కంపెనీ వాళ్ళకి ఏమవుతుందండి అప్పుడు కాన్సెప్ట్ అంతే, మనం తీసుకున్న అసలుతో పాటు వడ్డీ కూడా కంపెనీకి ఇస్తున్నాం అంటే అప్పుడు కంపెనీ వాళ్ళకి బెనిఫిటే కదా అది. ఓకేనా, అందుకని ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ అని ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద మనం లెడ్జర్ మెయింటైన్ చేసుకున్నాం. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి, మనం పెట్టిన క్యాపిటల్కి ఇన్వెస్ట్మెంట్కి కంపెనీ వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేస్తున్నారండి. ఓకేనా, సమ్ అమౌంట్ అనేది ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు కంపెనీ వాళ్ళు. సో అప్పుడేమవుతుంది, అది ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కంపెనీ వాళ్ళు పే చేస్తారు అంటే మనం పే చేస్తున్నాం కాబట్టి దాన్ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్గా పే చేసుకున్నాం. ఓకేనా, సో లక్ష్మీ రమ్య గారు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? సో డ్రాయింగ్ సంబంధించి ఓకే, సో ఇన్వెంటరీలో మీకు స్టార్టింగ్ నుంచి ఈ రోజు క్లాసెస్ వరకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. ఓకేనా, సో రేపటి నుంచి మనకి థర్డ్ పార్ట్ ఎంట్రీలు అవుతాం. ఓకే, ఫస్ట్ పార్ట్ అయినటువంటి అకౌంట్స్ ఇన్ఫో అయిపోయింది టాలీలో, సెకండ్ పార్ట్ ఇన్వెంటరీ ఇన్ఫో అయిపోయిందండి ఈ రోజుతోటి. ఓకే, రేపటి నుంచి మెయిన్ కాన్సెప్ట్ జిఎస్టి. సో ఇన్వెంటరీలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. సో అవునండి అబ్దుల్ గారు, మనకి టాలీలో 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి అకౌంట్స్. ఓకేనా, సో రిసిప్ట్స్ కానీ పేమెంట్స్ కానీ క్యాష్ ఆర్ బ్యాంక్ ఎంట్రీస్ కానీ కౌంటర్ ఎంట్రీస్ కానీ ఇవన్నీ కూడా త్రూ అకౌంట్స్లోకి వస్తుంది. సో నెక్స్ట్ వన్ మనం ఇన్వెంటరీ. ఇన్వెంటరీ అంటే చెప్పుకున్నాం కదండి, స్టాక్ రిలేటెడ్. సో మనకి ప్రాబ్లంలో ఏదైనా సెట్స్ ఉన్నా కానీ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ క్రియేట్ చేసుకుంటున్నాం కదా, సో వాటికి సంబంధించి స్టాక్ రిలేటెడ్ ఏదన్నా ఉంటే కనుక మనకి ఇన్వెంటరీ వస్తుంది. సో థర్డ్ పార్ట్ మనకి ట్యాక్సేషన్ సిస్టమ్ అండి. ఓకేనా, అంతా కూడా ట్యాక్సెస్ ఉంటుంది. సో ట్యాక్సెస్ సంబంధించి మనకి కాన్సెప్ట్ ఏంటంటే జిఎస్టి. ఓకేనా, మొత్తం 3 టాపిక్స్: అకౌంట్స్ ఇన్ఫో, ఇన్వెంటరీ ఇన్ఫో అండ్ జిఎస్టి. సో ఇప్పటిదాకా మనం చెప్పుకున్న టాపిక్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా అండి. ఓకేనా, సో నేను మీకు పీడిఎఫ్ నేను షేర్ చేస్తాను ఇన్వెంటరీకి సంబంధించి. ఓకే, మీకు స్టార్టింగ్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి డిస్కస్ చేసుకుంటున్నాం కదా,
అకౌంట్స్ ఇన్ఫో ప్లస్ ఇన్వెంటరీ ఇన్ఫో. సో ఈ 2 టాపిక్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో ఒక లెడ్జర్ డిలీట్ చేయాలంటే మనకి పర్మనెంట్గా Alt+D అండి. సో కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి ప్రసన్న గారు. సో మీకు ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో ఒకసారి నేను ప్రాక్టికల్గా కూడా చూపించాను. ఒక షార్ట్ కట్కి మనం యూజ్ చేసుకుని Alt+D అని ఓచర్ డిలీట్ చేసి, ఓకేనా. సో దానికి సంబంధించి అమౌంట్ కూడా మనకి బ్యాలెన్స్ షీట్లో డెఫిషియన్సీ వచ్చింది. సో ఎప్పుడైతే మనం Alt+D అని ఓచర్ టైప్ చేసామో ఆ ఓచర్ డిలీట్ అయిపోయిన తర్వాత అమౌంట్ కూడా డిలీట్ అయిపోతుంది కదండి, ఓకేనా. సో ఆటోమేటిక్గా మనకి టాలీ సాఫ్ట్వేర్లో అప్పటిదాకా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసి మాత్రమే మనకి బ్యాలెన్స్ షీట్లో డిస్ప్లే వస్తాయి. సో ఎప్పుడైతే మనం ఒక ట్రాన్సాక్షన్ని Alt+D అని పర్మనెంట్గా ఓచర్ డిలీట్ చేసినప్పుడు ఆ ఓచర్ అనేది మనకి బ్యాలెన్స్ షీట్లో ఎఫెక్ట్ చూపిస్తుంది, ఓకేనా. సో ఆ బ్యాలెన్స్ షీట్లో ఎఫెక్ట్ చూపించిన మనం లెడ్జర్ ఏవైతే ఉందో ఓచరు, సో దేనికి సంబంధించిందో క్యాష్కి సంబంధించి కానీ బ్యాంక్కి సంబంధించి కానీ అది రిసిప్ట్ అవుతుందా ఓచర్ అంటే పేమెంట్ అవుతుందా అని తిరిగి మనం ఎంటర్ చేసినప్పుడు మాత్రమే మనకి బ్యాలెన్స్ షీట్ కరెక్ట్గా ఎంటర్ అవుతుందండి, ఓకేనా. సో మనం గ్రూప్స్ని డిలీట్ చేయలేం, ఓచర్ మాత్రం డిలీట్ చేయగలమండి. మహమ్మద్ రఫీ గారు. సో ఓచర్ ఆర్ లెడ్జర్ సేమే అంటున్నారా? సో కాదండి, ఓచర్ వేరు లెడ్జర్ వేరు. సో ప్రసన్న గారు, మనం ఏం చేస్తున్నాం ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో, సో లెడ్జర్ అని మనం క్రియేట్ చేసినప్పుడు దానికి సంబంధించి గ్రూప్ మాత్రమే క్రియేట్ చేస్తున్నామండి, ఓకేనా. సో ఓచరింగ్లో ఏం చేస్తున్నామండి, ఓచరింగ్లో వాటికి సంబంధించి సో అది రిసిప్ట్ అవుతుందా, పేమెంట్ అవుతుందా, లేదంటే కాంట్రా అవుతుందా, జోనల్ ఎంట్రీస్ అవుతుందా, ఓకేనా. సో ట్రాన్సాక్షన్ బట్టి మనం ఓచర్ వేస్తున్నాం, ఓకేనా. సో లెడ్జర్ వేరు, ఓచర్ వేరు. సో డిలీట్ చేయడానికి మాత్రం మనకి ఓచరే అండి, ఓకేనా. సో ఎప్పుడైనా మనం డే బుక్లో ఒక ఓచర్ని డిలీట్ చేయాలంటే Alt+D. సో అది మీకు ప్రీవియస్ క్లాసెస్లో మీకు ప్రాక్టికల్గా కూడా చూపించాను, ఎలా డిలీట్ చేయాలి, మళ్ళీ దాన్ని తిరిగి ఎలా ఎడిట్ చేసుకోవాలి మనమని, ఓకేనా. సో మీరు డౌట్ అని అడుగుతున్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లం గురించి చూపిస్తాను చూడండి. సో డిస్ప్లే డే బుక్, సో ఎనీవన్ అండి. సో బ్యాంక్ ఎంట్రీకి సంబంధించి ఉంది కదా, సో ఒక ఎంట్రీ ఉంది కదా క్యాష్ టు బ్యాంక్ అని చెప్పని, ఓకేనా. సో ఈ ఎంట్రీని డిలీట్ చేద్దామా? ఓకే. సో ఈ ఎంట్రీని డిలీట్ చేద్దామంటే మన షార్ట్ కట్కి Alt+D అండి. సో ఎప్పుడైతే నేను Alt+D అని ఎంటర్ చేశానో టాలీ సాఫ్ట్వేర్లో చూడండి, సో ఏమని డిస్ప్లే చేస్తుంది, సో డిలీట్ క్వశ్చన్ మార్క్, అంటే మీరు ఈ ఓచర్ని పర్మనెంట్గా డిలీట్ చేయాలనుకుంటున్నారా, ఎస్ ఆర్ నో, ఓకేనా. సో మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారు కదా, ఎస్. సో డిలీట్ చేసేసానండి, ఓకే. సో ఇప్పుడు చూడండి బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్లో మనకి నెట్ ప్రాఫిట్ ఓవరాల్ బ్యాలెన్స్ షీట్ మాత్రం ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. సో ఎందుకంటే ఇక్కడ నేను బ్యాంక్కి సంబంధించి మాత్రం ఎంట్రీ తీసానండి, ఓకేనా. సో అలా మనకి నెట్ ప్రాఫిట్ బ్యాలెన్స్ షీట్లో ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ చూడండి బ్యాంక్ డీటెయిల్స్ ఎంత ఉంది, 31,000 ఉంది. సో మనకి ఇక్కడ ఎంత చూపిస్తుంది చూడండి, సో బ్యాంక్ అకౌంట్స్ మనకి టాలీ సాఫ్ట్వేర్లో 46,000 అని చూపిస్తుంది, ఓకేనా. సో 46,000 అయితే మనకి ప్రాబ్లంలో చూడండి, సో ఫస్ట్ పాయింట్ ఏమన్నాము, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ అన్నాం ఈ ఇయర్కి సంబంధించి, ఓకేనా. అంటే లాస్ట్ ఇయర్కి సంబంధించి బ్యాంక్ టోటల్ ఎంత ఉంది, 46,000. సో ఈ ఇయర్కి సంబంధించి మనకి బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉంది కదా 15,000, అంటే 46,000 నుంచి 15,000 పోతే మనకి ఎంత చూపించాలి, బ్యాంక్ బ్యాలెన్స్ 31,000 చూపించాలి. కానీ ఇక్కడ మనకి టాలీ సాఫ్ట్వేర్లో మనం Alt+D అని ఒక ఓచర్ డిలీట్ చేశాం కదా, సో అందుకని 46,000 మాత్రమే చూపిస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు అకౌంటింగ్ ఓచర్స్లో కాంట్రా ఎంట్రీలో మనకి ఏమని మనకి ప్రాబ్లం ఏంటి, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. సో ఎప్పుడైతే మనం తిరిగి క్యాష్ అకౌంట్ టు కెనరా బ్యాంక్,
ఓకేనా. సో కెనరా బ్యాంక్ ఇప్పుడు టోటల్ బ్యాలెన్స్ చూడండి 46,000. సో లాస్ట్ ఇయర్ ఎందుకంటే క్లోజింగ్ బ్యాలెన్స్ 46,000 ఉంది కాబట్టి. సో ఎప్పుడైతే ఇయర్కి సంబంధించి మనం ఒక 15,000 తీసుకుంటున్నామో సో ఆటోమేటిక్గా టోటల్ చూడండి ఇప్పుడు కరెంట్ బ్యాలెన్స్ ఎంత అవుతుంది. సో 31,000. ఈ 31,000 మనకి బ్యాలెన్స్ షీట్లో చూపిస్తుందండి. ఓకేనా. ఎందుకని అంటే ఈ ఒక్క ఎంట్రీకి సంబంధించి బ్యాంక్కి సంబంధించి ఇంకేం ఎంట్రీస్ నెక్స్ట్ పోస్ట్ చేయలేదు కాబట్టి. ఓకేనా. ఇంకేమైనా మనం నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ బ్యాంక్కి సంబంధించి పోస్ట్ చేస్తే ఫైనల్ అమౌంట్ ఎంతైతే ఉందో బ్యాంక్ బ్యాలెన్స్ అంత చూపిస్తుందండి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి. సో బ్యాలెన్స్ షీట్ ఇందాక మనకి 46,000 చూపించింది. సో ఇప్పుడు బ్యాంక్ అకౌంట్స్ చూడండి. సో బ్యాంక్ అకౌంట్స్ ఎంత డిస్ప్లే ఇచ్చింది 31,000. ఓకేనా. సో అర్థమైందా లక్ష్మీ రమ్య గారు. ఒక ఓచర్ని మనం Alt+D అని పర్మనెంట్గా ఓచర్ని డిలీట్ చేసిన తర్వాత ఓకేనా మనకి బ్యాలెన్స్ షీట్లో ఎంత ఎఫెక్ట్ చూపించింది తిరిగి అని ఎలా ఎంటర్ చేసుకున్నామో అర్థమైందా మీకు. ఓకే. సో మహమ్మద్ రఫీ గారు సార్ గూడ్స్ అడ్జస్ట్మెంట్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఫ్రమ్ వన్ గోడౌన్ టు అనదర్ గోడౌన్. సో ఈ కాన్సెప్ట్కి మనం ఒక షార్ట్ కట్కి చెప్పుకున్నామండి. ఏంటంటే చెప్పండి ఒక షార్ట్ కట్కి. సో మనకి స్టాక్ ఉంది, ఒక ప్లేస్లో ఉన్న స్టాక్ని వేరే ప్లేస్లోకి మూవ్ చేయాలి. సో దానికి షార్ట్ కట్కి ఏంటండి సో Alt+F7. సో చూడండి. సో ఈ Alt+F7కి సంబంధించి కూడా మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. సో Alt+F7. సో నేను ఎప్పుడైతే Alt+F7 అని టైప్ చేశానో షార్ట్ కట్కి టాలీలో ఇక్కడ మీకు చూడండి ట్రాన్స్ఫర్ ఆఫ్ మెటీరియల్స్ అండి. ఓకేనా. సోర్స్ డెస్టినేషన్ అంటే మనం ఏం చెప్పుకున్నాం ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో స్టాక్ అనేది ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్కి మూవ్ అవుతుందని చెప్పుకున్నాం. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆటో నగర్ అని ఉందండి. ఓకేనా. మనం స్టాకింగ్ ఏరియా ఏంటి ఫస్ట్ ప్లేస్లో ఆటో నగర్లో గూడౌన్స్ అని స్టాక్ అనేది మెయింటైన్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ డెస్టినేషన్ ఏమవుతుంది మన షోరూమే మనకి డెస్టినేషన్ అవుతుందండి. సో ఫైనల్గా డెస్టినేషన్ ఏంటి మన షోరూమ్కే కదా. సో మన గోడౌన్ మెయింటైన్ చేస్తున్నాం స్టాక్ అనేది. సో ఎందుకు మెయింటైన్ చేస్తున్నాము మన షోరూంలో మొత్తం స్టాక్ కూడా మెయింటైన్ చేయలేం కాబట్టి సో గోడౌన్ అనేది వేరే ప్లేస్లో మనం మెయింటైన్ చేసుకుంటున్నాం. సో అక్కడి నుంచి ఇక్కడికి మనకి మెయిన్ లొకేషన్కి రావాలి అంటే త్రూ ద స్టాక్ జర్నల్. ఓకేనా. సో అప్పుడు సోర్స్లో మనం ఆటో నగర్ గోడౌన్ అని పెట్టుకుంటాము. మనకి డెస్టినేషన్ షోరూమ్ కాబట్టి ఫైనల్ డెస్టినేషన్ మనకి మెయిన్ లొకేషన్ షోరూమ్ అవుతుందండి. మహమ్మద్ రఫీ గారు అర్థమైందా. ఓకే. సో థ్యాంక్ యూ గైస్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు ఇన్వెంటరీ రిలేటెడ్. సో ఇన్వెంటరీ మనం ఫస్ట్ టాపిక్ నుంచి